అంతు చూడాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా అవుతుంది. ఇక 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 భారత్పై మరోసారి దాడులకు తెగపడ్డం. మనతో పాటుగా సిబ్లీ గారు ఉన్నారు. సిబ్లీ గారు చెప్పండి, ఏంటి దుస్సాహసం? చాలా గౌరవంగా పద్ధతిగా ఎక్కడైతే ఉగ్ర మూకలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రముఖ స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే మేము టార్గెట్ చేసామని సాక్షాత్తు ప్రధాని చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు రాలేదు. మళ్ళీ జమ్మూ కాశ్మీర్ మీద విషం కక్కపోతున్నారు. అమాయక ప్రజల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా చూడాలి, ఎలా బుద్ధి చెప్పాలి? అత్యంత దారుణం సార్ ఇది. పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనకు అందరికి కూడా తెలిసిందే. మనం అనేక సార్లు మనం ప్రస్తావించుకున్నాం, కుక్కతో ఒక వంకర అని చెప్పేసి. ఏదైతే సోఫియా ఖురేషి గారు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా నిన్న కూడాను ఇదే మాటను యూజ్ చేశారు, ఇవాళ కూడాను అదే మాట. వాళ్ళ యొక్క మాటలు చాలా స్పష్టంగా, చాలా ఆచి తూచి ప్రతి ఒక్క మాటని కూడాను తూకం వేసి వారు మాట్లాడటం జరిగింది అన్న సంగతి మనం గమనించాలి ఇక్కడ. అదేంటంటే మరీ ముఖ్యంగా మెజర్డ్ రెస్పాన్సిబుల్ మెజర్డ్ అంటే ప్రతి దాన్ని కూడాను మెజర్ చేసి రెస్పాన్సిబుల్ గా మేము నాన్ ఎక్సిలేటరీ అంటే మేము ఎక్కడ కూడాను ఇది చేయట్లేదు. మేము కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దానిపైన మాత్రమే మేము దాడి చేశాము. అంతేగాని ఎక్కడా కూడాను మేము సివిలియన్స్ పై కానివ్వండి, లేదంటే కనుక ఆర్మీపై కానివ్వండి మేము దాడి చేయలేదు అని చెప్పిన తర్వాత కూడాను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవాళ ఆల్రెడీ ఒక అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అది 15 నగరాలని వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేస్తే కనుక పాకిస్తాన్ దాడి చేయడం అని చెప్పి చూస్తే దాన్ని మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా గట్టిగా అంటే నిజంగా అప్రిషియేట్ చేయాలండి. వాటన్నిటిని కూడాను అంటే న్యూట్రలైజ్ చేసేసి అవి ఏవి కూడాను మనకి ఇదవకుండా చేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ అటాక్ లో ఆల్రెడీ ఐ థింక్ 15-16 మంది సివిలియన్స్ ఈ దాడిలో మృతి చెందారు అని చెప్పేసి స్పష్టంగా భారతదేశం ఇస్తున్నటువంటి ఒక మెసేజ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఖచ్చితంగా దీనికి దాంతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు చెప్పారు, దీన్ని కనుక మీరు ఏమంటారు నిర్దిష్టమైన ప్రాంతాల్లో మాత్రమే మేము అటాక్ చేశాము, అలా కాకుండా మీరు దీనికి ప్రతీకార దాడి కనుక చేస్తే కనుక ఊరుకునేది ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించిందే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఒక నిజంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం పాకిస్తాన్ కి ఇప్పుడు ఆసన్నమైంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడాను ఇప్పుడు కైవసం చేసుకుని తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా మనం ఓకే. మా పొలిటికల్ ఎడిటర్ వాసుదేవన్ కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. అలాగే వివి లక్ష్మీనారాయణ గారు మాజీ జేడీ కూడా మనతో పాటుగా లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే సార్, ఎలా చూడాలి సార్? ఎప్పుడు పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది? ఇంత పద్ధతిగా ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాదులను పోషిస్తున్న శిబిరాలు ఉన్నాయో దాన్ని మాత్రమే మేము టార్గెట్ చేసామని చెప్తున్నారు. ఒక్క పాకిస్తాన్ పౌరుడి మీద మేము అటాక్ చేసే ఆలోచన లేదని చెప్తున్నారు. పాకిస్తాన్ సైన్యం మీద మాకు ఎటువంటి పగ లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు వక్రబుద్ధి చూపిస్తున్నారు. మనం చూసాం, ఇప్పటికే 16 మంది అమాయక ప్రజలు, చిన్న పిల్లలు, మహిళలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా దుస్సాహసానికి వీళ్ళు పాల్పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్పై బాంబులు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇదేంటంటే వినాశకాలే విపరీత బుద్ధి. అంటే వినాశాన్ని కోరుకున్న వాళ్ళు ఇటువంటి విపరీత బుద్ధుల్ని ఎప్పుడు కూడా ప్రదర్శిస్తారన్నది మళ్ళా ఒకసారి పాకిస్తాన్ సందర్భంలో నిరూపితమైంది. ఎందుకంటే భారతదేశం మెయిన్ గా పాకిస్తాన్ దేశం మా శత్రు దేశం కాదు, కానీ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం ఏదైతే ఉందో, ఉగ్రవాదం ఏదైందో దాని మీద మేము పోరాటం చేస్తున్నామని స్పష్టంగా తెలిపి, మీరు అన్నట్టు ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదే దాడులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలు కానీ లేకుంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాటికి ఏమాత్రం కూడా ఎక్కడా కూడా హాని కలగకుండా చేసి వచ్చాను. దాంతో ఏమైందంటే ఇక పాకిస్తాన్ మన షెల్లింగ్ చేయడం మొదలుపెట్టింది, ఆర్టిలరీ షెల్లింగ్ మన బార్డర్. దానివల్ల మీరు చెప్పినట్టు 15 మంది పౌరులు, తర్వాత వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, తర్వాత గాయాలు అవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా భారతదేశం వాళ్లకు ప్రధానమైన దానికి రిప్లైగా భారతదేశం వాళ్ళ మిసైల్ టెక్నాలజీ, తర్వాత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మీద లాహోర్ లో వాళ్ళు అటాక్ చేయడం జరిగింది, సియాల్కోట్ లో అటాక్ చేయడం జరిగింది. సో దాంతో ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద చర్యలు తీసుకుందని మేము కూడా మొదలు పెడతామన్న దీంట్లో వాళ్ళు రిటాలియేషన్ మొదలు పెట్టారు.
సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు చూస్తే మనకు తెలుసు, భారతదేశం మీద ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద వాళ్ళు మిసైల్స్ తర్వాత డ్రోన్ల ద్వారా అటాక్ చేస్తున్నారని మనకు సమాచారం. వాటన్నిటిని కూడా భారతదేశం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని ఎక్కడుంటే వాటిని అక్కడే వాటిని డిస్ట్రాయ్ చేస్తూ, ఈవెన్ వాళ్ళు ఒక F-16 విమానం కూడా అక్కడ పాక్ భూభాగంలోనే కూల్చివేశారన్నది కూడా మనకు సమాచారం అందుతోంది. ఆ తర్వాత అవాక్స్ లో లోడ్ చేసుకున్న వాళ్ళ ఫైటర్ ఫ్లైట్స్ కూడా అక్కడే వాళ్ళను కొలాప్స్ చేశామన్నది కూడా తెలుస్తుంది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇది కొనసాగుతుంది కొన్ని గంటలు కొనసాగుతుంది. ఎందుకంటే భారతదేశం మళ్ళా అఫెన్సివ్ గా వెళితే భారతదేశం మళ్ళా లాహోర్ మరియు సియాల్కోట్ లో కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు అమెరికా కూడా అక్కడ రుబియా అంటే ఆయన వాళ్ళ మెయిన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఆయన కూడా పాకిస్తాన్ ఫోన్ చేసి ఎస్కలేట్ చేయొద్దు అండి అని వారికి సూచనలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ముఖ్యంగా అజిత్ డోవల్ గారు ప్రధానమంత్రితో భేటీ అయ్యారన్నది కూడా మనకు వార్త అందుతోంది. అవును. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ ఎస్కలేషన్ అన్నది ఈ యుద్ధం అంటే ఇది లిమిటెడ్ వార్ ఇది. సో దాంట్లో ఈ విధంగా ముందుకు వెళుతూ భారతదేశం మళ్ళా సముద్ర తీరం నుంచి అరేబియా సముద్రం నుంచి అక్కడ వాళ్ళ టార్గెట్స్ అటాక్ చేయడము ఇది. కాబట్టి ఇంకా దిగాం కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా పాకిస్తాన్ నిర్వీర్యం చేయడము అన్నది మిలిటరీ పరంగా భారతదేశం చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ అఫెన్సివ్ అన్నది మొదలు పెట్టారు కాబట్టి మనం వన్స్ అఫెన్సివ్ మొదలు పెడితే మనం డిఫెన్సివ్ గా కూర్చొనే పరిస్థితులు ఉండదు. సో ఆ విధంగా భారతదేశం ఐ థింక్ ఇది ఎక్కువ రోజులు కొనసాగదు, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. తర్వాత వాళ్ళ మొరల్ అండ్ మోటివేషన్ కూడా లిమిటెడ్. వాళ్ళు ఈ యుద్ధంలో ఎక్కువ గంటలు వాళ్ళు నిలబడలేరు కూడా. వాళ్ళ ఎక్విప్మెంట్, బ్యాకప్ ఫోర్సెస్, వాళ్ళకున్న టెక్నికల్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా భారతదేశానికి మ్యాచ్ కాదు. మరి ఏ దేశం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో దే హావ్ టు డీఎస్కలేట్. లక్ష్మీనారాయణ గారు, ఒక్క విషయం, భారత్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేయలేదు, ఒక్క పాక్ పౌరుడి మీద దాడి చేయలేదు, ఆ దేశం మీద ఎప్పుడూ వీళ్ళెళ్ళి ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడలేదు. అసలు భారత్ మీద వాళ్ళకున్న అక్కసెందుకు, అమాయక ప్రజలను ఎందుకు చంపడానికి చూస్తున్నారు? పెహల్గామ్ని పురుకొల్పింది వాళ్ళు పెంచిన ఉగ్ర సంస్థలే అని వాళ్ళే మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి మేము పెంచి పోషిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద భారత్ అటాక్ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు, వాళ్ళ మీద బాంబర్లు ఏంటండి? అంటే ఆ విధంగా విచక్షణ జ్ఞానం వాళ్ళకుంటే విచక్షణ జ్ఞానం లేదు వాళ్ళు, అందుకనే పాకిస్తాన్ అన్నాం దాన్ని. విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారు. వాళ్లకు దానికి తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా. భారత్ యొక్క అఫెన్సివ్ స్టార్ట్ అయింది. మేబీ ఎర్లీ మార్నింగ్ అంతా భారతదేశం ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయాలో అవన్నీ కూడా అవుతాయి. సో ఆ విధంగా మన సంసిద్ధతలో ఉన్నాం మనం. తర్వాత సమర్థవంతమైన నాయకత్వం ఉంది, మిలిటరీ కూడా టాప్ లెవెల్ మోటివేషన్ లో ఉంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఏకాకి చేసిన సందర్భం. సో ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుంటే భారత్ విల్ డెఫినెట్లీ ఫినిష్ రైట్ మిలిటరీ. రైట్. మనతో పాటుగా వాసుదేవన్ కూడా జాయిన్ అయ్యారు. వాసుదేవన్ గారు నమస్తే వర్మ. ఓకే. వాసుదేవన్, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా మీరు చాలా మందితో ఈ అంశంలో చాలా డిబేట్లు చేశారు, అనాలిసిస్లు చేశారు, పూర్తిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఏం జరుగుతుందో, ఈ మధ్యన ఉన్న అంశాలు ఏంటన్నది బాగా ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే, పెహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత్ దానికి ప్రతిచర్య చేసింది, చాలా గౌరవంగా పద్ధతిగా చెప్పింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఏం చేసామో, మాకు మీద కోపం లేదయ్యా, మీ పౌరుల మీద మాకు కక్ష లేదయ్యా, మాకు వేరే ప్రాణం ఏం అవసరం లేదు, కానీ దాన్ని తుదముట్టించాలి అని చెప్పి ఇంత గౌరవంగా, ఇంత ప్రేమగా, ఇంత దయతో సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారే వచ్చి చెబుతుంటే ఇప్పుడు వీళ్ళు కవ్వింపు చర్యలు ఏంటి? ఈరోజు మనం చూసాం 16 మందిని అన్యాయంగా చంపేశారు. అక్కడితో సరిపోలేదని చెప్పి ఇంకా వీళ్ళు ఈ రకమైన దుందుడుకు ప్రయత్నాలు చేయడం, వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలుసు. ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? వర్మ గారు, అంటే యాజ్ రైట్లీ టోల్డ్ బై మన ఫార్మర్ జైన్ లక్ష్మణ్ గారు వారు చెప్పినట్టు మన సైన్యం మోటివేషన్ స్పిరిట్ అంతా కూడా ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి మనం ముందుకు నడుస్తున్నాం. సివిలియన్స్ మీద మన టార్గెట్స్ ఎప్పుడూ లేవు. సివిలియన్ క్యాంప్స్ వైపు మనం కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఉగ్రవాద శిబిరాల్లో తలదాచుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ బంధువులు, సన్నిహితులే. మసూద్ అజహర్ చెప్పినట్టే చాలా స్పష్టంగా అవి వాళ్ళవే.
వాళ్ళ శిబిరాలే, వాళ్ళ మనుషులే చనిపోయింది. సో ఇవాళ ఏదో ఉక్రోషం కొద్దీ తమ దగ్గర ఎప్పుడో దాచిపెట్టుకున్న తెచ్చిపెట్టుకున్న చైనా నుంచి ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న ఆయుధ సామాగ్రిని మన మీద వదిలే ప్రయత్నం చేశారు. అక్కడే వాళ్ళ శక్తి పాఠవాలు ఏంటో బయటపడిపోయినాయి. ఇందాక కూడా ఇన్ఫాక్ట్ ఆఫ్టర్నూన్ డిబేట్ లో కూడా జేడీ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ కెపాసిటీస్, వాళ్ళ బలాలేంటి, వాళ్ళ పూర్తిగా వాళ్ళు విజ్డమ్ కోల్పోయారు, విచక్షణ కోల్పోయారు, పూర్తి అజ్ఞానం కాదు, వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉంది తాము ఓడిపోబోతున్నాం ఈ యుద్ధాన్ని అని, కానీ చెయ్యాలి కాబట్టి చేయడం. వాళ్ళు అంటే ఎంత మ్యావరిక్ గా వాళ్ళ మాటలు ఉన్నాయంటే, ఎక్కడో ఒక ఏషియన్ మీడియాలో, ఇండియన్ మీడియాలో పబ్లిష్ అయిన ఒక వార్తని ఆధారంగా చేసుకుని 5 భారతీయ విమానాలను మేము కూల్చేసామని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే విషయాన్ని వాళ్ళ జనరల్ అసెంబ్లీలో తెగనాడుతూ వాళ్ళ ఎంపీలు తిట్టిపోశారు ఆయన్ని. మనం బయట మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎంతో కొంత బుర్రలో గుజ్జుండి మాట్లాడాలి కదా అని చెప్పి నేరుగా వ్యాఖ్యానం చేశారు. అది ఒకటి. మరోవైపు ఇంకొక 2 మంత్రులు 4 ఎంపీలు ఈ పాటికే లండన్ ఫ్లైట్ ఎక్కేశారు ఈరోజు సాయంత్రం లాహోర్ నుంచి. ఇది జరగక ముందే వాళ్ళకి తెలుసు ఏదో ప్రతీకార దాడి జరగబోతోంది, మనం ఇక్కడ ఉంటే సేఫ్ కాదని. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఎక్కడో వేరే దేశాల్లో సుఖంగా ఉండాలి, వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి. 95% పేద పాక్ ప్రజానీకం ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఇదేనండి. 300 రూపాయల కిలో కందిపప్పు, 2000 రూపాయల కిలో నెయ్యి, మటన్, చికెన్ కూడా భారతదేశంలో ఉన్న దానికి 15 ఇంతల రేటు పెట్టి కొనుక్కునే స్థితిలో ఆ దేశ ప్రజలు లేరు ఇవాళ. వాళ్ళ దగ్గర ఇందాక మధ్యాహ్నం కూడా లక్ష్మణ్ గారితో షేర్ చేసినప్పుడు వారు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. $15 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. మహా అయితే వాళ్ళకి ఒక వారం రోజులు ఇలాంటి దాడులకు పాల్పడితే 3 రోజులే వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం లేచిపోతుంది. సో 4వ రోజు నుంచి మళ్ళీ IMF దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ బౌల్ తోటి నుంచోవాలి. కాదు అంటే వాస్తవం ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, వాళ్ళకి అర్థం కావాల్సింది, ఏదైనా మనం ఒక అడుగు వేసామంటే ఏదో సాధించాలన్న ఒక తపన ఉంటుంది, సాధిస్తామన్న ఆశ ఉంటుంది. వీళ్ళకి ఆశ అన్నది ఏ కోసానే లేదు. భారత గురించి పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహన ఉన్నది. మరి దేనికి ఇది? ఎవరి కోసం? ఎంతమంది ప్రాణాలు బలిపడడానికి? అంటే డెస్పరేట్ యాక్షన్ అండి. వాళ్ళు దిగింది చాలా డెస్పరేట్ యాక్షన్ లోకి. వాళ్ళకి మనం ఈ యుద్ధంలో మనం ఓడిపోబోతున్నాం కాదు, దే హావ్ ఆల్మోస్ట్ లాస్ట్ దేర్ గ్రౌండ్. లూజింగ్ గ్రౌండ్ కూడా కాదు, దే లాస్ట్ దేర్ గ్రౌండ్. పదే నిన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కూడా ఆదిల్ బషీర్ అండ్ నా మిత్రుడు, ఆయన ఇస్లామాబాద్ జర్నలిస్ట్, మన ఛానల్లోనే ఆయన లైవ్ లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంతే డెస్పరేట్ గా మాట్లాడటం కనిపిస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. ఒక నిబద్ధత గల జర్నలిస్టు అక్కడ తన సెన్సెస్ కోల్పోయి ఆయన కూడా మాట్లాడుతున్నాడంటే ఎంత ఇదిగా డెస్పరేట్ గా ఉన్నారు. అంతర్జాతీయ సమాజంలో వాళ్ళకున్న చోటు ఏంటి, వాళ్ళు మనం ఏ దశలోనూ మనం ఈ యుద్ధాన్ని గెలవలేము, మనకున్న శక్తి సామర్థ్యాలు కానీ, మనకున్న మార్కెట్లో మనకున్న విలువ కానీ మనల్ని ప్రపంచ దేశాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవనే విషయాన్ని ఆల్మోస్ట్ నిర్ధారణకు తీసుకొచ్చాయి. మన ఎంబడి నుంచొని మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడనుకున్న చైనా కూడా గబుక్కన వెనక్కి నుంచున్నాడు. చైనా జీపింగ్ కూడా మనల్ని ఏమి సహాయపడ్డు. ఇంక వాళ్ళకి సహాయపడటానికి మిగిలిన ఒకే ఒక దేశం మలేషియా. వాళ్ళతో ఉన్న ఒక బాండేజ్ వల్ల మలేషియా, ఈవెన్ సౌదీ, UAE, దే హావ్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళ 2 దేశాలు కూడా నిర్మోహమాటంగా పాకిస్తాన్కి తేల్చి చెప్పాయి, మీతో కలిసి వచ్చేది లేదు. ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలన్నా కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ దానికి 10 ఇంతలు పెట్టి కొంటే ఇస్తే గానీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ అమ్మరు. వాళ్ళు మరి వ్యాపారం చేసుకోవాలి ఆ దేశాలు. అయినా కూడా పాకిస్తాన్ మీద ఇంత కఠినమైన ఆంక్షలు. వర్మ గారు రాసి పెట్టుకోండి, కరెక్ట్ గా 3 రోజులు 4 రోజులు, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు చెప్పారు 3 రోజులు పరిమిత కాలానికి సంబంధించిన యుద్ధం. చాలా విజ్డమ్ తో కూడిన సెంటెన్స్ జేడీ గారు మాట్లాడింది. అపారమైన అనుభవం ఉన్న వారు మాట్లాడిన వాక్యం పర్ఫెక్ట్. కేవలం 3 రోజుల్లో యుద్ధం ముగియబోతోంది మనకు అనుకూలంగా. ఓకే, రైట్. సిబ్లీ గారు, సో ఇక అంతానికి ముహూర్తం ఫిక్స్ అయ్యేటేనా? 100% అండి. ఇప్పుడు 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ కూడాను ఏర్పాటు అయిపోతుందని చెప్పేసి, అదే విధంగా ఇప్పుడు కాసేపట్లో మన అజిత్ దోవల్ గారు కూడాను PM గారిని కలిసారని మొత్తం కూడాను అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు 3 రోజులు అనుకుంటున్నాం కానీ రేపు మార్నింగ్ మళ్ళా మనం కలుసుకునే టయానికి ఇన్షాల్లా విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇప్పుడు రాత్రే దీనికి ఏదో ఒకటి బిషానా సర్దేసే పరిస్థితి నా పాకిస్తాన్ ఆర్మీది ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వీరి యొక్క స్థితిగతులు, దాని తర్వాత ఇంటర్నల్ ఆర్మీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, దాని తర్వాత ఆర్మీకును అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కి, పొలిటికల్ లీడర్స్ కి ఉన్నటువంటి డిస్ప్యూట్స్, దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్ అది పార్టీ అతను వాళ్ళందరికీ కూడాను వీళ్ళకి ఆర్మీకి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే
వాళ్ళు ఎక్కువ రోజులు దీనికి ఇచ్చేయలేరు. డెఫినెట్లీ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇది చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ డెఫినెట్ గా ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద పొరపాటు చేశారంటే, ఆ పొరపాటు ఏంటంటే సివిలియన్స్ పై అటాక్ చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. 5 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి మన అఫీషియల్ రికార్డ్స్ లో కూడాను అది మన ఆర్మీ వాళ్ళు ఇందాక మీడియా బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు కూడాను వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది మట్టుకు అత్యంత దారుణమైనటువంటి అంశం. రెండోది, ఎక్కడ కూడాను పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై ఎక్కడ కూడా అటాక్ చేయలేదండి మన వాళ్ళు ఎక్కడ కూడా. ఎందుకంటే మన వాళ్ళకి చాలా సెన్స్ తో, చాలా పర్ఫెక్ట్ గా, చాలా చాలా దూరదృష్టితో మనకి ఏం కావాలి అన్న దానిపైనే వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇటువంటి దుందుడుగు చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నారంటే కనుక డెఫినెట్లీ దీనికి తగు మూల్యం చెల్లించుకోబోతున్నారు. చిన్న సబ్మిషన్, షుబ్లీ గారు చిన్న సబ్మిషన్ ఇప్పుడే పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ కన్ఫర్మ్స్ లాస్ ఆఫ్ 2 JF-17s టు ఇండియన్ SAMs. 2 JF-17 ని మా JF-17 ధ్వంసమయ్యాయి. 1 F-16 ఆల్సో షాట్ డౌన్. F-16 కూడా భారత సైన్యం కూలగొట్టిందని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళ ఆర్మీ అధికారిక ప్రతినిధి చౌదరి ఆయన ప్రకటన చేశారు. జస్ట్ ఇప్పుడే అందిన అయితే తెల్లారి వరకు కూడాను ఆగాల్సిన అవసరం లేదంటారు. ఈవెంట్ కంప్లీట్ అయ్యే లోపల అయిపోతుందంటారా ఏంటి? అలాగే కనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే 100% ఇన్షాల్లా. కాబట్టి మనం ఎక్కువగా దీని గురించి ఏంటంటే సార్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి అంటే సిప్లీ గారు ఇక్కడ ఆలోచించడం ఏంటంటే, ఉగ్రవాదులను లేకపోతే వాళ్ళు పెంచి పోషించే వాళ్ళను ఏం చేసినా పర్లేదు, సో ఈ అటాక్స్ లో సామాన్యమైన ప్రజలు పోతారు కదా అని కదా అందరూ టెన్షన్ పడేది. అది అయితే చూడండి, ఇప్పుడు ఎవరు కూడాను యుద్ధాన్ని కోరుకోరండి, యుద్ధ నీతిని పాటిస్తారు అంతే తప్పించి, నేను అనేక సార్లు మనం ఎంత మన భారతదేశంపై ఎంత మనకి మక్కువతో, మనం ఎంత సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి, మనం ఎంత దీంతో మాట్లాడినా కూడా కానీ అల్టిమేట్ గా నేను అనేకమైనటువంటి టీవీ డిబేట్స్ లో చెప్పాను. మరలా ఇంకోసారి దాన్ని రిపీట్ చేస్తాను. అమెరికా మరియు ఆఫ్ఘనిస్తాన్ వార్ జరిగినప్పుడు అందులో అమెరికా గెలిచింది, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. కానీ అమెరికా గెలిచి కూడా ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయి కూడా గెలిచింది. కాబట్టి యుద్ధం వల్ల దేనికి కూడాను సొల్యూషన్ కాదండి. కానీ ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే, దాదాపు 78 సంవత్సరాల నుంచి వీరి యొక్క బుద్ధి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుక్కతో ఒక వంకర మాదిరిగానే నడుస్తుంది. కాబట్టి వీరికి సరి అయినటువంటి గుణపాఠం వన్స్ ఫర్ ఆల్ నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, అందులో అయితే అనుమానమే లేదు. ఇప్పుడు మనం తప్పు ఎక్కడ జరిగింది సార్? బేసిక్ మూలం కనిపిస్తుంది కదా. 26 మంది వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకని చెప్పేసి వాళ్ళని చంపారు, ఎందుకని చెప్పేసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి కనుక్కొని చంపి ఈ రోజున మీరు ఒక కుట్ర పన్నారు భారతదేశంపై. ఏదో రకంగా ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడి డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి అనేకమైనటువంటి కుట్రలు ఉన్నాయి దాంట్లో. సిక్కుల్ని కూడాను అందులో ఒక భాగస్వామ్యం చేద్దాం అనుకున్నారు. కానీ దానికి చాలా చాకచక్యంగా ఇండియన్ గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్ గా దానికి సమాధానం ఇచ్చింది. ఆడవాళ్ళని మాత్రమే వదిలిపెట్టేస్తున్నాం మేము, వెళ్ళి తుమారే మోడీకు బోలోజాం అంటే ఇవాళ ఇద్దరు మహిళలు ఒకరేమో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే ఇంకోళ్ళు సిక్కు సామాజిక వర్గానికి. అదే సిక్కులై మా మీద అసలు అటాక్ చేయరు అని చెప్పేసి ఒక లేడీ సెనేటర్ నుంచొని మాట్లాడినటువంటి పరిస్థితి పార్లమెంట్ లో. కానీ ఈ రోజున శుబ్లీ గారు మీరు అన్నది కరెక్ట్. జయా ఖాన్, షీ ఈస్ ద సెనేటర్ ఇన్ ద అప్పర్ హౌస్. షీ స్పోక్ దట్ షీ హాస్ రైజ్డ్ ద సిక్ సెంటిమెంట్. కానీ ఇక్కడ సిక్కా ముస్లిమా కాదండి, ఇక్కడ యుద్ధం చేసింది భారతీయులండి. సోఫియా ఖురేషి, షీ ఈజ్ ఎ పార్సీ ముస్లిం. అండ్ మనకి ఇక్కడ చూస్తే వ్యోమిక సింగ్, ఆవిడ వింగ్ కమాండర్, ఆవిడ సిక్. కానీ ఇక్కడ సిక్ ముస్లిం అనేది కాదండి చూసింది భారతదేశం. అండ్ ఇంకొకటి, ఒక మెసేజ్ స్పష్టంగా ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అజిత్ దోవల్ గారు వీళ్ళందరూ మెసేజ్ పంపించారంటే, పాకిస్తాన్ ని ఓడించడానికి మా నారీ శక్తి ముందు మీరు నిలవలేరు అని నిరూపించడం కోసం వాళ్ళని అంతర్లీనంగా వాళ్ళు పంపించాలనుకున్న చెప్పిన సందేశం కూడా అదే. మిమ్మల్ని కొట్టి వెనక్కి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ అటెండ్ అవుతున్నారు, ఇది గమనించండి అని అంతర్జాతీయ సమాజానికి సటిల్ గా చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. అండ్ వీ మస్ట్ సాల్యూట్ దోస్ 2 ఉమెన్ ఆఫీసర్స్. ఎగ్జాక్ట్లీ అండి, 100%. కాబట్టి మనం ప్రత్యేకంగా మనం వీళ్ళ గురించి ఇంకా దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకైతే మటుకు 100% ఒక మంచి కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే చూడండి,
ఆ చెప్పు దెబ్బ అయితే ఇప్పుడు పడబోతుంది, అందులో ఎటువంటి అనుమానం Okay. లేదు. మనం మాట్లాడుకుంటాం, అప్డేట్స్ ఇస్తున్నారు. డెఫినెట్లీ రేపు మురళి మార్నింగ్ గారు ఒక సబ్మిషన్ అండి. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ ఐ హావ్ ఎ సబ్మిషన్ రాదర్ లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు. సార్, మనం మధ్యాహ్నం మాట్లాడుకునే సమయానికి ఇప్పటికీ ఉన్న పరిస్థితి చూస్తాం. అప్పటికి ఇప్పటికీ ర్యాపిడ్ గా వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ దే మేట్ ఆఫ్ కమ్ డౌన్ అనే ఇండికేషన్స్ సజెషన్స్ వస్తున్నాయండి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ నుంచి. మీరేమంటారు లక్ష్మణ్ గారు? యా, డెఫినెట్ గా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, ఎందుకంటే అమెరికా చెప్పింది కాబట్టి మేము విత్డ్రా చేసుకున్నాం అంటారు. అంటే అమెరికాకు మళ్ళా దగ్గర అవడానికి ఒక పథకం వాళ్ళు వేస్తారు ఎప్పటికీ, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. ఇప్పుడే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా వాళ్ళతో అక్కడ ప్రధానితో మాట్లాడడం జరిగిందని మనకు చెబుతున్నారు. కాబట్టి దీన్ని ఒక అదునుగా తీసుకుని అమెరికా యొక్క ఆదేశాల వల్ల లేకుంటే వాళ్ళ రిక్వెస్ట్ వల్ల మేము డీఎస్కలేట్ చేస్తున్నామన్న ఒక స్టాండ్ కూడా తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు. ఎందుకంటే ఫైనల్ గా ఫైనాన్షియల్ స్టేట్ మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నట్టు 15 బిలియన్స్ తో ఒక వారం నడిపిస్తారు, అంతేగాని ఆ తర్వాత అమెరికా సహాయం లేకుండా పాకిస్తాన్ ముందుకు వెళ్ళలేదు. కాబట్టి దీన్ని ఒక అదనుగా అవకాశంగా వినియోగించుకునే అవకాశం కూడా ఉన్నదని నాకు అనిపిస్తుంది. సార్, ఓకే జేడీ గారు, మీరు అన్నట్లుగా ఓకే అమెరికా చెప్పిందని మేము విరమించుకుంటున్నాము అంటారు, అంటే వదిలేయాలా? మళ్ళీ ఆ కుక్కతో ఒక వంకర అన్న అది మళ్ళీ రాదా లైన్లోకి? అంటే ఆ తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది, ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా అగ్రెసివ్ రోల్ ఎప్పుడు తీసుకోదు, ఎప్పుడు రిటాలియేటరీ రోల్ లో ఉంటుంది భారతదేశం. ఎవరైనా మా మీద అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తామన్న ధోరణి భారతదేశం. కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ అని నేను మాట్లాడుతున్నాను. అమెరికా వాళ్లకు మళ్ళా దగ్గర అవడానికి 2021లో అమెరికా నుంచి దూరం అయిపోయిన తర్వాత పాకిస్తాన్ కి ఇది ఒక అవకాశం, వాళ్ళకు మళ్ళా దగ్గరగా రావడము అన్నది ఒక అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నది నేను ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఈ యొక్క పరిణామం బట్టి అలా కూడా పాకిస్తాన్ లీడర్షిప్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, తర్వాత మొరల్ అండ్ మోటివేషన్ లేదు, వీటన్నిటినీ కూడా కొనసాగించడం చాలా కష్టం అవుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎంత త్వరగా ముగిస్తారా అన్న దీంట్లో ఎవరు మనకు ప్రోత్సహిస్తారా, మనల్ని ఎవరైనా. కాబట్టి అమెరికా ఫస్ట్ వాళ్ళే కాల్ చేశారు, కాబట్టి దీన్ని ఒక అదనుగా వాళ్ళు తీసుకొని రేపేంటంటే పాకిస్తాన్ ప్రజలకు కూడా అమెరికా చెప్పింది కాబట్టి మేము మానేసాం, అదర్వైజ్ అమెరికా చెప్పుకుంటే మేము బ్రహ్మాండంగా యుద్ధం చేసేవాళ్ళు అన్నది ఒక మాస్క్ పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రధాని, డిఫెన్స్ మంత్రి వాళ్ళు కూడా అక్కడ ప్రజల్ని వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలిగా. విధమైన పరిస్థితులు నెలకొంటాయన్నది ఇట్ ఈస్ మై గెస్ వర్క్, అలా అవ్వచ్చని ఒక పాసిబిలిటీ. ఓకే 1 మినిట్ జేడీ గారు, మనతో పాటుగా మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు. నమస్తే సార్. పాక్లో మార్పు రాదా? ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు రాదండి వాళ్ళకు. పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు వాళ్ళ మార్పు రాదండి. ఇన్ని యుద్ధాలు జరిగాయి, ఇంత దెబ్బలు తగిలాయి వాళ్ళకు, ఇంత నష్టం అయింది, వాళ్ళ దేశం కూడా విభజన అయింది, అయినా వాళ్ళకి ఎప్పుడు బుద్ధి రాదు. ఎందుకంటే ఆ దేశమే ఒక అబద్ధంతో కూడినటువంటి కారణాల వల్ల పుట్టిన దేశము, సిద్ధాంతమైన ఒక సిద్ధాంతానికి ఒక ఐడియాలజీకి కట్టుబడినటువంటి దేశం. కాబట్టి అది దేశమే కాదు, ఫస్ట్ ఒక ఐడియాలజీ మాత్రమే. మీరు దేశాన్ని ఒక్కరు చేసినా ఐడియాలజీ పోదు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి మనం. వాళ్లకు మనం ఏమంటారంటే లాతోంకే బూత్ బాతోంసే నై మానేంగి అని మనకు హిందీలో సామెత ఉంది. కొడితేనే వినేటువంటి శక్తులకు మన మాటలతో చెప్తే కనుక అది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు మనం ఇంత చేసి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఇన్ని చేసినా కానీ కూడా ఒక 4-5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళు ఊరుకుంటారు. మళ్ళీ వాళ్ళ నైజం పైకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ అన్న దేశంలో వాళ్ళకి ఐడెంటిటీయే లేదు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? మేము హిందువులం కాదు, మేము భారతీయులం కాదు. ఏ దేశానికి కూడా నెగిటివ్ ఐడెంటిటీ ఉండదు కదా. మన దేశానికి ఐడెంటిటీ ఏంటి? మనం 5-6 వేల సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఒక సంస్కృతి, మన ఒక సివిలైజేషన్. అలాగే ప్రతి దేశానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. చైనా కూడా ఒక పెద్ద సివిలైజేషన్, ఇరాన్ ఒక పెద్ద సివిలైజేషన్, సౌదీ అరేబియా వాళ్ళకు ఇస్లాం పుట్టింది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉన్నది. పాకిస్తాన్కి ఏం ఐడెంటిటీ ఉంది? మేము భారతీయులం కాదు, హిందువులు కాదు. సరే, మీరెవరు? వాళ్ళకి తెలియదు అది. మేము అరబులమా, మేము పర్షియన్సా, పార్సీలమా, తుర్కులమా, మాకు తెలియదు. సో వాళ్ళకి ఐడెంటిటీ అంటే లేనటువంటి దేశం అది. కాబట్టి భారతదేశము హిందువుల పట్ల వాళ్లకు హేట్రెడ్ తీసేస్తే కనుక పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. అది ఉన్నంత వరకు
మీరు ఎన్ని కొట్టండి, వాళ్ళని ఎంత మీరు వాళ్ళకి నష్టం కలిగించండి, ఆ దేశాన్ని సర్వనాశనం చేయండి, అయినా ఈ యొక్క భావజాలం ఉన్నంత వరకు వాళ్ళకి ఏమీ అవ్వదు. ఏంటి సార్ మరి దీని పరిష్కారం ఏంటి? 1947 నుంచి ఈ రోజు దాకా మనం ఏమంటున్నాము, ప్రతి యుద్ధం మనం గెలిచామంటున్నాం. వాళ్ళ దేశంలో నేరేటివ్ అంటే ప్రతి యుద్ధం మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 65లో యుద్ధం చేసి వాళ్ళని నష్టపోలేదు. తాష్కెంట్ లో మేము అక్కడ ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరి భూభాగాలు వాళ్ళకి ఇచ్చేసుకున్నాం కాబట్టి మాకేం నష్టం వచ్చింది, ఏం రాలేదు. 47-48 యుద్ధంలో మాకు ఈ రోజు ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మా అధీనంలోకి వచ్చింది కాబట్టి మేము గెలిచాము. అక్కడ 71లో బంగాళీలు పోయారు, పనికి మాలినటువంటి అసహ్యంగా ఉన్నటువంటి బంగాళీలు పోయారు, మాకు మంచిదే. మా యొక్క మిగతా భూభాగం అంతా సేఫ్ గా ఉంది, మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. పైపెచ్చు మేము ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు మా అధీనంలోనే ఉన్నాయి. భారతదేశం గెలిచినా కానీ కూడా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు కాబట్టి అది కూడా మేమే గెలిచాము. 1999లో మీరు కార్గిల్ యుద్ధంలో మేము పైకి కొండలన్నీ ఆక్యుపై చేసుకుంటే మీరు ఏం చేశారు? మళ్ళీ లైన్ ఆఫ్ కంట్రోల్ కి మమ్మల్ని దోచారు. అంతకుమించి మీరు మమ్మల్ని వెనక్కి కూడా తోయలేకపోయారు. మేము ఇటువంటి పని చేసినందుకు మా మీద ప్రపంచం ఏమైనా మా మీద ఆంక్షలు విధించడం కానీ మాకు ఏమైనా శిక్ష వేసిందా? వేయలేదు కదా. పైకొచ్చి మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు కదా. కాబట్టి ఎక్కడ ఓడిపోయామో ప్రతి యుద్ధం మేమే గెలిచామని చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ యుద్ధంలో కూడా వాళ్ళు మేమే గెలుస్తున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ స్టార్ట్ చేశారటండి. అమెరికా చెప్పింది మేము ఇంకా సైలెంట్ అవుతాము, అమెరికా చెప్పింది కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాం, లేకపోతే భారత్ అంతా చూసేద్దామని ప్రిపేర్ అవుతున్నారట. వాళ్ళు అసలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. రేపు అదే చెప్తారు. వాళ్ళంతా ఫేక్ నారేటివ్ అని నడుస్తుంది. ఇన్ఫాక్ట్ మేము 10 ఎయిర్క్రాఫ్ట్ కొట్టాలనుకున్నాము, కానీ మేము చాలా బాధ్యత గల దేశం కాబట్టి 5 రఫాయిల్నే మేము కొట్టాము అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి చెప్పుకుంటున్నాడు. ఇంకా వాళ్ళకి నిష్కృతి ఏముంది? వాళ్ళు అసలు దాంట్లో ప్రధానమంత్రికే దిక్కు లేదు. దాంట్లో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకతను ఉన్నాడు. అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏముంది? ప్రధానమంత్రికే డిఫెన్స్ సంబంధించి ఏం అధికారాలు లేవు. దేశంలో ఉన్నది ఒకడే అసీం మునీర్ తప్ప ఇంకెవరికి ఏమి అధికారాలు లేవు. వీళ్ళు మాట్లాడడం ఇంత హాస్యాస్పదం అది. కాబట్టి వాళ్ళ ప్రజలకు మేమేదో చాలా అద్భుతంగా చేసామని చెప్పుకోవడానికి వాళ్ళు ఇటువంటి ఫాల్స్ నేరేటివ్స్ ని నడిపిస్తున్నారు. నిన్న CNN లో రిపోర్టర్ ఆయన్ని ఖ్వాజా ఆసిఫ్ ని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ని ప్రశ్నిస్తే మీరు 5 ఎయిర్క్రాఫ్ట్ ని కొట్టారు భారతదేశం ఈ రఫైల్స్ అని చెప్తున్నారు కదా, ప్రూఫ్ ఏది అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? సోషల్ మీడియాలో చూసుకోండి అంటున్నారు మీరు. అవును, అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే నువ్వెందుకు అక్కడ? నువ్వు చూపించాలి కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా. పలానా కొట్టామని శాటిలైట్ ఇమేజర్ అనో ఏదో ఒకటి చూపించాలి కదా, మీరు ఏదో చెప్పాలి కదా. ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు వాళ్ళ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా, హమీద్ మీర్ లాంటి వాళ్ళు, చాలా పేరు మోసినటువంటి జర్నలిస్ట్, వీళ్ళందరూ ఫేక్ నారేటివ్స్ నడిపిస్తున్నారు. గిరిజన ఒక విషయం కాదండి, ఇంకా భరించాలా భారతదేశం? అందుకనే మనం భరించట్లేదు కదా. ఏంటి దీని పరిష్కారం ఏంటి? ఇంకా ఉగ్రవాద స్థావరాల మీద వాటి మీద చేద్దామంటే వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. మరి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి, ఎండ్ కార్డు వేయాలి. ఆ వేసే పరిస్థితి ఉంటుందా? ఇంకా సామరస్యపూర్వకంగా దయ, కరుణ ఈ రకంగానే వెళ్లాల్సిన అవసరం ఉందా? దీనికి సమస్యకు ఎప్పుడు పరిష్కారం ఉండదండి. వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడంతా మళ్ళీ వాడిని తిరిగి చంపదెబ్బ కొడితే గానీ మనకు కొన్ని 2-3 సంవత్సరాల ఊరట కలగదు. ఇప్పుడు కొడతాం, కొట్టిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు కొంచెం శాంతి ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ శరామామూలు ఏది. ఆ పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు మనకి ఇది తప్పవండి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళకి మనం చేయాల్సింది వాళ్ళు చేయాల్సిందే. రెండవది మీరు అన్నారు వాళ్ళ టెర్రరిస్ట్ మనం కొడుతున్నామని. అందరికంటే పెద్ద టెర్రరిస్ట్ అసీం మునీర్. ఈ రోజు అక్కడ పహల్గామ్ లో జరిగిన దాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి ప్లానింగ్ చేసి దాన్ని అప్రూవల్ ఇచ్చింది అసీం మునీర్. అందుకనే దానికి 4 రోజుల ముందు ఆయన చెప్పాడు హిందువులు వేరే, ముస్లింలు వేరే, 2 నేషన్ థియరీ, ఇటువంటి పిచ్చి కూతులన్నీ పూసాడు ఆయన ఆల్రెడీ. కాబట్టి దాని ఆధారంగానే ఈ దాడులన్నీ కూడా జరిగినాయి. కాబట్టి జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ పేరుకి ఊరికే పేర్లు పెట్టి వాళ్ళతో నడిపిస్తున్నారు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ, వాళ్ళకి అస్త్రాలు కానీ, వాళ్ళకి లాజిస్టిక్స్ కానీ, శాటిలైట్ ఇమేజరీ కానీ, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి, మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళకు లోకల్ గా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా పాక్ ఆర్మీ ISI చేస్తుంది. కాబట్టి ఈ తన్జీమ్లన్నీ కూడాను మనకు జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా కానీ పాకిస్తాన్ ఆర్మీ యొక్క అభిన్న భాగం కింద మనం భావించాలి. దీన్ని భిన్నంగా ఎప్పుడు చూడకూడదు. కాబట్టి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు అనకూడదు.
పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ దేశం, వాళ్ళ సైన్యం ఒక టెర్రరిస్ట్ సైన్యం. దాన్ని వాళ్ళు ఊరికే పేరు మార్చి వీళ్ళని వాడుకుంటున్నారు అంతే. మనం యాక్చువల్గా 1974లో 1947లో వీళ్ళు బారాముల్లా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వీళ్ళు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ వీళ్ళు అబద్ధం చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ వచ్చింది కబాయిలీలు వెళ్ళారు, మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చేదు ఊపిన ప్రయత్నం చేశారు. యునైటెడ్ నేషన్స్ మానిటరింగ్ ఫోర్స్ వచ్చి చెక్ చేస్తే వాళ్ళందరూ పాకిస్తాన్ సైనికులని తేలింది. కాబట్టి వీళ్ళు అన్ని అబద్ధాలతోనే వాడు బతుకుతారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం నమ్మి వినాల్సిన అవసరం లేదు. వాడు ఒక తప్పు చేస్తే దానికి 2 చెంపదెబ్బలు కొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎస్కలేషన్ వాడి చేతికి వదిలేసాము. మనం టెర్రరిస్టులు మాత్రమే కొట్టాము, ఆర్మీని టచ్ చేయలేదని మనం స్టేట్మెంట్ ఇచ్చాం. అయినా వాడు మన ఆర్మీ మీద, మన ప్రజల మీద వాడు టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం వాడి ఆర్మీ కావచ్చు, వాడి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అన్ని కూడా మనకి ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాయి. కాబట్టి అన్ని మీద టార్గెట్ చేస్తున్నాం. ఈ రోజు దాంట్లో కూడా ఒక స్పెసిఫిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, సింధ్ కానీ, లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ, పిఓజేకేలో కానీ, ఇక్కడెక్కడ కూడా మనం లోకల్ ప్రజల్ని కానీ దేన్ని కూడా టార్గెట్ చేయట్లేదు. మనం టార్గెట్ చేస్తున్నది పాకిస్తానీ పంజాబ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలను మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే. రావల్పిండి, మనకు లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, ఇటువంటి ఊర్ల మీద టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ అంటే పాకిస్తానీ పంజాబ్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు బానిసలు, ఊడియం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు పాకిస్తానీ పంజాబీ యొక్క అస్తిత్వానికి, అతని అహంకారం మీద దెబ్బ కొడుతున్నాం. మనం పంజాబ్ లో మాత్రమే మనం దాడులు చేస్తున్నాము. వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని కూడా మనం ధ్వంసం చేశాం. మనం ఇది వాళ్ళు తట్టుకోలేరు. ఏదో ఎక్కడో మనం పిఓజేకేలో మనం ఏదో కొట్టామో, లేదా లైన్ ఆఫ్ కంట్రోల్ దాడి కొట్టామంటే దానికి వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళకి ఈ రోజు పంజాబ్ లోనే వాళ్ళ ఇండ్లు, వాళ్ళ క్యాంటన్మెంట్స్ సురక్షితంగా లేవు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను నిలిపేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ఈవెన్ లండన్ పారిపోవాలన్నా కానీ లాహోర్, ఇస్లామాబాద్ నుంచి ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవ్వట్లేదు. ఇది వాళ్ళు జీర్ణించుకోలేరు, తట్టుకోలేరు. కాబట్టి వాళ్లకు నొప్పి ఇంకా పెంచే దిశగా మనం వాళ్ళని శిక్షిస్తున్నాం. మనము వాడు ఒక మెట్టేస్తే మనం 3 మెట్లు వేసి వాడిని కొడుతున్నాం. మనం అది వాడు ఎలా దానికి రియాక్ట్ అవ్వాలో అర్థం కాక గిలగిలలాడుతోంది పాకిస్తాన్. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు కొన్ని దెబ్బలు తగలొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో 16 మంది మన సివిలియన్స్ చనిపోయారు. పూంచ్ ఆ ప్రాంతంలో గురుద్వారా మీద దాడి చేశారు, బస్ స్టాండ్ మీద దాడి చేశారు, ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. కొంత మనకు కూడా నష్టం రావచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళకి శక్తిహీనం చేసి వాళ్ళని చంపదెబ్బ కొట్టే, చావు దెబ్బ కొట్టేంత వరకు కూడా మనం వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి చూద్దాం వాళ్ళు ఎంతవరకు దీన్ని తీసుకెళ్లే క్షమత ఉంది, శక్తి ఉందో. మరి అటువంటిప్పుడు మరి చైనా, తర్వాత వాళ్ళకు ఎదురత్ర టర్కీ, వీళ్ళు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడతారా? నిలబడే అటువంటి పరిస్థితులు వస్తాయా? లేకపోతే వీళ్ళు ఏకాకి అయిపోయి వాడు దాసోహం అంటారా? రాబోయే రోజుల్లో చూద్దాం. మనం మాత్రం దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నష్టపోయినా మనం దాన్ని ఆగేటువంటి పరిస్థితి లేదు. మనం యుద్ధం చేయము. వాడు యుద్ధం చేస్తే మాత్రం మనం ఊరుకోము. ప్రతి దెబ్బ దాని రివర్స్ దెబ్బ మాత్రం వాడికి భయంకరంగా కొట్టేదానికి మనం సర్వ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉన్నాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మామిడి గిరిధర్ గారు. మనతో పాటుగా లెఫ్టినెంట్ కర్నల్ పరమేష్ కేవీఎన్ జాయిన్ అయ్యారు. పరమేష్ గారు నమస్తే. నమస్కారం అండి. సారీ నేను ట్రావెల్ చేస్తాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ క్లియర్ గానే ఉంది. సార్ ప్లీజ్ ఏంటి మళ్ళీ దుస్సాహసానికి తెగబడుతుంది, మళ్ళీ అటాక్లకు పాల్పడుతుంది, ఏ ధైర్యం చూసుకుని? ధైర్యం లేదండి. ఇట్ ఈస్ జస్ట్ అంటే దీస్ ఆర్ వన్ వే డోర్ యాక్షన్స్ అండి. మూమెంట్ వాళ్ళు అక్కడ పెహల్గామ్ లో చేసిన, ఇదివరకు పుల్వామాలో చేసినప్పుడు కొంచెం సహనం చూపించాం మనము. పోన్లేండి, ఒకసారి గట్టిగా మెసేజ్ ఇచ్చి వదిలేద్దామని ఒకసారి చూపించాం. కానీ ఇది మాటికి వీళ్ళు ప్లాన్ చేస్తుంటే ఇంకా గట్టి మెసేజ్ చేయాలి, ఈసారి యాక్షన్ తీసుకున్నాము. సో దాంతో ఏమైంది అంటే వాళ్ళు ఒక ఈగో బ్యాటిల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు యాక్షన్ చేశారు, మనం కౌంటర్ యాక్షన్ చేసాము, చాలా గట్టిగా వాళ్ళకి జవాబు చెప్పాము అండ్ టార్గెటెడ్ అటాక్స్ చేసాము. అది కూడా క్లియర్ గా మామిడి గిరిధర్ గారు అన్నట్టు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. దట్స్ రైట్ పాయింట్. సో ఏంటంటే వి అవాయిడెడ్ సివిలియన్ ఇన్స్టలేషన్స్, వి అవాయిడెడ్ మిలిటరీ ఇన్స్టలేషన్స్. సో ఏంటంటే ఒక మెసేజ్, చాలా క్లియర్ మెసేజ్ మనం ఇచ్చాము. వీఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ స్టిల్. కానీ మీరు ఎవరినైతే మీరు పావులుగా చేసి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము ధ్వంసం చేస్తాము, మాకు ఆ కేపబిలిటీ ఉందని చూపించాము, అది ప్రూవ్ చేశాం. దాంతో వీళ్ళకి ఏమైంది, ఇటు ఈగో హాసిల్ అయిపోయింది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఉనికి చాటుకోవడానికి, వాళ్ళ దేశంలో వాళ్ళ పరువు కాపాడుకోవడానికి వాళ్ళు కౌంటర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.
సో ఇవాళ పొద్దు నుంచి వాళ్ళు చాలా ట్రై చేశారు. ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది అటాక్స్ హావ్ బీన్ రిబఫ్డ్ బై అవర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఆల్. నన్ ఆఫ్ ద అటాక్స్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ సివిలియన్ చంపుతున్నారంటే సివిలియన్ నిరస్తులైన వాళ్ళని చంపడం చాలా చాలా తేలికండి, ఎవడనేది చంపుతాడు. సో దట్ ఈస్ జస్ట్ మర్డర్, దట్ ఈస్ నాట్ వార్. సో దాని మనం అలాంటి లాసెస్ కొన్ని అవుతాయి, మనకి తప్పదు. అది డిఫెన్స్ వైజ్ లాసెస్ కూడా కొన్ని అవుతాయి, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నల్లీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు సివిలియన్స్, వాళ్ళ పాపులేషన్, వాళ్ళ ఆర్మీలో జరుగుతున్న ఇంటర్నల్ రివోల్ట్ కి వీటిలన్నిటిని కొంచెం ఆపడానికి, అందరినీ బైండ్ చేయడానికి వన్ కామన్ రీజన్ దే హ్యావ్ ఇస్ యాంటీ ఇండియా ర్యాంట్. సో యాంటీ ఇండియా ర్యాంట్ స్టార్ట్ చేసి దే ఆర్ ట్రైంగ్ టు జస్టిఫై దర్ ఎగ్జిస్టెన్స్, అంతే, అంతకన్నా ఏం లేదండి దీనిలో. రైట్, ఓకే. ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, లేదు. పేషెంట్స్ కి ఒక హద్దు అనేది ఉంటుంది. సో క్లియర్ మెసేజ్ ఇవ్వాలి, మీరు చేశారు కాబట్టి మేము ఇలాంటి యాక్షన్స్, ఇంతకన్నా ఘోరంగా యాక్షన్స్ తీసుకుంటాము. ఇటు వచ్చి రైట్ నౌ ఇది చేస్తున్నాము, అండ్ నౌ ఏం యాక్షన్ తీసుకున్నా కూడా, మేము ఏం యాక్షన్ తీసుకున్నా కూడా మీరు చేసిన యాక్షన్ కి రియాక్షన్ గానే తీసుకుంటున్నాం, కానీ మేము మా అంతటి మేము ఇనిషియేట్ చేసి తీసుకోవట్లేదని మెసేజ్ కూడా మనం ఇస్తున్నాం చాలా క్లియర్ గా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ ధైర్యం సమకూర్చుకుని మళ్ళీ ఇంకో పుల్వామా చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో పహల్గామ్ చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో 26/11 చేస్తారు. ఎన్నాళ్ళని భరిస్తామండి ఇట్లా? రైట్. వాసుదేవన్ గారు ఇప్పటికే జస్ట్ we have received information అండి. S-400 సుప్రీమసీని ఇక్కడ మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్సెప్టెడ్ ఎవ్రీ సింగిల్ UAV, drones and cruise missile from Pakistan. Ladies and gentlemen, it's officially a war now అని చెప్పేసి ప్రస్తుతం ఒకటి మనం అది మన విజువల్ లో కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ప్రతి ఒక్క యుఏవిని, డ్రోన్స్ ని, అలాగే క్రూయిజ్ మిసైల్ ని కూడా మనం కూల్చేస్తాం. ఓకే, ఇప్పటికే వాసుదేవన్ మీకు కూడా నేను అప్డేట్ ఇస్తున్నాను. 20కి పైగా పాక్ మిసైల్ని ఇప్పటికే కూల్చేసిందటండి. పాక్ F-16ని అలాగే JF-17ని కూడా కూల్చేసిందట. 10 పాక్ డ్రోన్లను S-400తో మీరు చెప్పినట్లుగా పేల్చేసింది ఇప్పటికీ. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో దుస్సాహసం చేయడానికి ముందుకు సాగుతున్నారు అని. రైట్. ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ ఏంటంటే అండి, రేపు తెల్లవారు జామ్ లోపలే తోక ముడిచే అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే బాగా ఇస్లామాబాద్ లో ఉన్న జర్నలిస్టులు వాళ్ళు అందిస్తున్న సమాచారం ఏంటంటే దే హావ్ గివెన్ అప్, ఆల్మోస్ట్ దే హావ్ గివెన్ అప్. ఆల్రెడీ ఒక 5 ఎంపీలు దేశం విడిచి వెళ్ళిపోయారు, లండన్ చేరుకొని ఉంటారు ఈ పాటికి వాళ్ళు. అలాగే రేపో మాపో డిఫెన్స్ మినిస్టర్ కూడా కనపడకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటలైజ్ అయి ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఆయన మిలిటరీ హాస్పిటల్లో ఉన్నారు. ఇక జనరల్ మునీర్ ఒక్కరే జనం ముందుకు వచ్చి ఆయన అపాలజీ చెప్తారా? అమెరికా చెప్పింది కాబట్టి ఏదో మేము దయతలిచి భారతదేశాన్ని అలా విడిచిపెట్టేశాం, ఓన్లే కొన్నాళ్ళు అలా కొన్నాళ్ళు కోలుకోండి, తర్వాత మళ్ళీ మేము ఇది అటాక్ చేస్తామని రేపు వచ్చి చెప్తారా? ఎందుకంటే April 17 వీడియో తర్వాత ఆయన ఇంతవరకు జనంలోకి వచ్చి చెప్పింది అయితే ఎక్కడా కనపట్టలేదండి, ఎక్కడా లేదు. ఓన్లీ ప్రెస్ రిలీజులు మాత్రమే, ప్రెస్ కమ్యూనికేషన్స్ మాత్రమే ఉన్నాయి. పిట్టల్లా మిసైల్స్ అన్ని కూడా రాలిపోతుంటే అసలు ఏం చేద్దామని వాసుదేవన్ గారు వీళ్ళు? లేదండి, వాళ్ళకి దిశానిర్దేశం లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటి మూర్ఖంగా ముందుకెళ్ళటం. గెలిస్తే గెలిచాం, లేకపోతే అసలు గెలిచే అన్నది కల్లో కూడా సాధ్యం కాదు కదా. గెలవడం అనే మాట కల్లో కూడా సాధ్యం కాదు. అవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధమైతే పర్లేదు, వాళ్ళతో పాటు 95% అమాయక పేద ప్రజానీకాన్ని కూడా వాళ్ళు తమ వెంట తీసుకెళ్ళడానికి, రాచపేనుగా వెళ్తూ ఉట్టినే పోదున ఒక సామెత. వాళ్ళు వెళ్తూ అమాయక పాకిస్తాన్ ప్రజానీకాన్ని కూడా వాళ్ళతో పాటు దుర్భర దారిద్ర్యంలోకి నెట్టేసి మరీ వెళ్ళటం. వీళ్ళ బతుకులు బాగుంటాయి, వీళ్ళ విదేశాల్లో వాళ్ళ పిల్లలు బాగానే చదువుకుంటుంటారు, వాళ్ళు వ్యాపారాల్లో ఉంటారు. ఎటొచ్చి 95% పాక్ ప్రజానీకం, ఐ అండర్స్కోర్ అండి, వాళ్ళందరినీ పరమ దారిద్ర్యంలోకి నెట్టేసే పరిస్థితి. ఈ రేపు మీరు చూస్తూ ఉండండి, 3 రోజుల లోపల యుద్ధం ముగిసిపోతుంది, వాళ్ళ వైపు నుంచే ప్రకటన వస్తుంది. ఆ తర్వాత 4 రోజుల లోపల ఆ దేశం 5 ముక్కలు కాబోతుంది. మరొక కీలకమైన అంశం ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది, న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది ఉగ్రవాద చేతుల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో అలాంటి దుస్సాహసానికి ఏమైనా ఒడికట్టే ప్రమాదం ఉందా? ఒక్క బెగ్గింగ్ బౌల్ తోటి వాళ్ళు ఈరోజు అమెరికా ముందున్నారు, అలాగే IMF ముందున్నారండి. ఫస్ట్ కండిషన్ ముందర వాళ్ళు దే హావ్ టు న్యూట్రలైజ్. అంటే న్యూట్రలైజ్ అంటే అణుబాంబులు ముట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని యథాతథంగా అంతే ఉంచాలి. దాన్ని వాళ్ళు టచ్ చేయడానికి కూడా లేదు. అంతర్జాతీయ ఒప్పందాలు చాలా ఉన్నాయి, ట్రీటీస్ ఉన్నాయి. ట్రీటీస్ కి వాళ్ళు ఒక దేశం అయి ఉంటే ఉగ్రవాద మూక అని కాకుండా కాసేపు దేశం అని వాళ్ళు భావిస్తే కనుక
ఆ ట్రీటీకి లోబడి అణ్వాయుధాలని టచ్ చేసే పరిస్థితి వాళ్ళకి అంటే వాళ్ళు భావించే మైండ్ సెట్ కాదు కదా, తెలుస్తుంది కదా వాళ్ళ వైఖరి. టేక్ ఆఫ్ చేస్తుందండి. ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక కాల్ ఇస్తుంది, వాళ్ళకి అన్ని వైపుల నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వాళ్ళు ఆశిస్తున్న భారీ ఎత్తున ఆశిస్తున్న లోన్ అది అందకుండా పోతుంది. ఇప్పటికే వాళ్ళు ఆ గ్రే దీనిలోకి వెళ్ళిపోయారు. అందువల్ల వాళ్ళకి ఒక రూపాయి ఎక్కడా పుట్టదు. అంటే అంటే వాసుదేవన్ గారు ఇక్కడ అంశం ఏంటంటే కాదు, ఇంకా సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యేకి లోన్ల గురించో లేకపోతే ఎవరో ఏదో సాయం చేస్తారని ఆలోచిస్తారా? రైట్, ఆలోచించకపోవచ్చు, కానీ దేశ ప్రజానీకం, నేను అదే చెప్తున్నానండి, సివిల్ వార్ దిశగా దేశ ప్రజానీకం ముందుకు నడుస్తుంది. రేపో మాపో మీరు చూశారు శ్రీలంకలో ప్రెసిడెంట్ భవనాన్ని ఎలా ముట్టడించి ఆయన దేశం నుంచి తరిపేశారో దేశ అధ్యక్షుడిని. రేపొద్దున మునీర్కి కూడా అదే దుర్గతి పట్టబోతోంది. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి పాపం వాళ్ళు ఆయన చేతిలో కీలు బొమ్మలు, వాళ్ళని ఎవరు టచ్ చేయరు కూడా, వాళ్ళు జోలికి వెళ్ళరు. మునీర్ ఎక్కడున్నాడో ఒకవేళ ఉంటే, ఆల్రెడీ దేశంలో ఉంటే సరే, ఎక్కడున్నా ఎతికి పట్టుకుని ఆయన దేశం నుంచి తరిమే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆయనకి చైనా నుంచి అప్పనంగా పొందిన ఈ సహాయం ఏదున్నా సరే, అంటే వ్యక్తిగతంగా అప్పనంగా ఆయన పొందిన సహాయం ఏదన్నా ఉంటే ఆ డబ్బులతోటి దేశం విడిచి పారిపోవటమే తప్పించి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పిదం. ఇమ్రాన్ ఖాన్ విధానాలతో మనం విభేదించచ్చు కాక, బట్ ఆయన అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధానమంత్రి. మనం ఆ షేర్ని గౌరవించాలి, ఆయన ఎన్నికైన విధానాన్ని గౌరవించాలి. అది మనం గౌరవిస్తున్నాం కానీ ఆ దేశం గౌరవించాలి. పైగా ఆయనకి జైల్లో ఆయన మీద లైంగిక అత్యాచారం, ఇంత దుర్మార్గం అండి. వాళ్ళ ప్రధాని ఆయన బంధిస్తారు. ఆయన అవినీతి మీద కావాలంటే కోర్టులో కేసులు వేసుకోండి, దాన్ని న్యాయపరంగా వెళ్ళండి. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలియదు, అక్కడ వ్యవస్థలలో పనిచేస్తున్నాయో తెలియదు. మునీర్ చెప్తే, మునీర్ ఈ రోజు పొద్దున సూర్యుడికి ఫోన్ చేసి నువ్వు 8ంటికి ఉదయించాలంటే 8ంటికి ఉదయించాలి పాకిస్తాన్లో. అటువంటి రాజ్యాంగం నిన్నటిదాకా నడిచింది, బట్ రేపటి నుంచి అది నడవబోదని పాకిస్తాన్ ప్రజానీకం వాళ్ళు చెప్పబోతున్నారు. పాకిస్తాన్ ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారు. సివిల్ వార్ అంతర్యుద్ధం మొదలవుతోంది. రేపు మాపో ఆయన నివాసాన్ని ఆయన ఉంటే కనుక ముట్టడిస్తారు, దేశం నుంచి తరిమి కొడతారు. జరగబోయేది ఇదే వర్మ గారు. రైట్, ఓకే. మనతో పాటుగా విద్యాసాగర్ గారు కూడా జాయిన్. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, అర్లీ గుడ్ మార్నింగ్. చివరి అంకానికి చేరిందా? ఇప్పుడు మొదలైంది. ఇంకా మొదలైందా? ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్? ఇది ఎప్పుడు మొదలవుతూనే ఉంది. ఇప్పుడే మొదలైంది. వాళ్ళే మొదలెట్టుకున్నారు దీన్ని. అంటే ఆ మొదలు పెట్టుకోవడం అన్నది వాళ్ళే తప్పించుకుంటే మాటలు మాట్లాడేటువంటి చర్య అది. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 20 మంది చంపేశారో, కానీ ఈ రోజు పాకిస్తాన్ స్వయంగా తన భూభాగం నుంచి కొన్ని వందల మిసైల్స్ ని, డ్రోన్స్ ని, ఫైటర్ జెట్స్ ని దేశం మీదకి పంపించింది. ఇప్పుడు పంపించింది అంటే వాళ్ళ దేశంలో లాగా మన దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు లేవు, ఉగ్రవాద క్యాంపులు లేవు, టెర్రరిస్ట్ ట్రైనింగ్స్ లేవు, ఏమీ లేవు. నేరుగా వాళ్ళు దేని మీద జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్స్ ని, తర్వాత రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ గుజరాత్, ఈ ప్రాంతంలో నియర్ బై బార్డర్ లో ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ఒక అప్డేట్ ఉందండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక అప్డేట్ ఉంది. పాకిస్తాన్ F-16 పైలట్ హాస్ బీన్ క్యాప్చర్డ్ బై ఇండియన్ ఆర్మీ. అతని పట్టుకున్నారు, ఒక పైలట్ చిక్కాడు. తర్వాత ఇది ఒక విక్టరీ. బోల్డంత సమాచారం మనకి రాబోతోంది. విద్యాసాగర్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. నాట్ వన్ JF-17 అతను కూడా దొరికాడు. ఇద్దరు పైలట్లు దొరికారు. సో ఇక్కడ మనకేంటంటే అన్ని భారత ఎయిర్ స్పేస్ ఆక్రమించి, ఎయిర్ స్పేస్ దాటి ఇండియాలోకి వచ్చి ఎయిర్ బేసిస్ మీద దాడి చేయటం, సివిల్ పాపులేషన్ చోట డ్రోన్స్ ని పంపించటం, ఇక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ని చంపాలని ట్రై చేయటం, ఇదంతా కూడా యుద్ధ నేరాల కిందకి వస్తుంది ఇదంతా కూడా. వాసుదేవన్ గారు, మీకు గుర్తుండే ఉంటది, మనం రోజు మొదలు పెట్టక మునుపు, అంటే భారతదేశం ఈ ఉగ్రవాదుల మీద దాడి చేయక మునుపు మన ఇద్దరం మాట్లాడుకున్నాం ఆసిఫ్ మునీర్ గురించి. ఆసిఫ్ మునీర్ ని మనం తీసుకొస్తాం, ఈ భారతదేశ చట్టాల ప్రకారం యుద్ధ నేరస్తుడుగా మనము తీర్మానిస్తాం, ప్రపంచ దేశాల దగ్గర ఒప్పిస్తాం, యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్ లో అతను యుద్ధ నేరాల కింద తీవ్రవాదిగా ప్రకటించి ఇది ఈ దేశ
పౌర చట్ట ప్రకారం అతను ఉరి తీస్తామని చెప్పేసి నేను వారం ముందు మీతో డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. రావాలి కదా సార్, ఆయన దొరకాలి, రావాలి, ఆయన ఉండాలి భూమి మీద. డోంట్ వరీ వర్మ, వార్ఫేర్ డిప్లొమసీ ఇస్ డిఫరెంట్, రెగ్యులర్ డిప్లొమసీ ఇస్ డిఫరెంట్. ఆయన బతికుండాలి కదా అని నేను అనేది ఏంటి, ఉంటే తీసుకొస్తారు, బతికుండాలిగా. ఒక్క నిమిషం. సి వార్ఫేర్ డిప్లొమసీ ఇస్ డిఫరెంట్, రెగ్యులర్ డిప్లొమసీ ఇస్ డిఫరెంట్, regular discussions, TV debates is different, and war discussions is different. War discussions very cruel గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను వాసుదేవన్ గారితో ఇది డిస్కషన్ అదే ఆ రోజు ఇద్దరం కూర్చున్న రోజు, స్పెషల్ గా 1-to-1 చేసిన రోజు వాసుదేవన్ గారితో నేను క్లియర్ గా చెప్పాను, వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ ఓల్డ్ టెరిటోరియల్ లాహోర్ ని మనం క్యాప్చర్ చేయబోతున్నామని చెప్పి నేను వారం ముందే వాసుదేవన్ గారి డిస్కషన్ లో చెప్పాను. నేను వాసుదేవన్ గారు, డూ యు రిమెంబర్ దట్? ఐ రిమెంబర్. కానీ ఆ తలకాయ నొప్పులు మనం ప్రస్తుతానికి కొన్నాళ్ళ పాటు వాయిదా ఇద్దామండి, ఎందుకంటే మనం కంట్రీ డిసిషన్ ఇస్ నాట్ అవర్ డిసిషన్, ఇట్స్ కంట్రీ డిసిషన్. కంట్రీనే మనకంటే మనకున్న గోల్డెన్ అంశాలు మనం క్యాప్చర్ చేద్దాం, వాళ్ళు మన ఆధీనంలో ఉంచుకుందాం, అక్కడ పరిపాలన వాళ్ళ స్వీయ పరిపాలన. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనుకోండి. It is going to happen. చెప్పిన దానికి కొనసాగింపుగా నేను చెప్పేది ఏంటంటే, దేశం 5 ముక్కలు కాబోతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా విడి కాబోతోంది, వెస్ట్ పాకిస్తాన్ బెలూచిస్తాన్ అయిపోతుంది, ఇటు సింధ్ అండ్ పంజాబ్, ఇది కాక గిల్గిట్ పాకిస్తాన్, మొత్తం 5 ముక్కలు కాబోతోంది. వాసుదేవన్ గారు, గిల్గిట్ బల్కిస్తాన్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పార్సల్ అండ్ పిఓకే. అది పిఓకేలే ఉంటది. అది దాన్ని మనం పిఓకేని కంప్లీట్ గా మార్చుకోబోతున్నాం, పిఓకేని కంప్లీట్ గా ఆక్యుపై చేసుకుని మన టెరిటరీని మనం వెనకలు తీసుకోబోతున్నాం. అండ్ ఇండియా మ్యాప్ ఈస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అప్ టు లాహోర్ మోర్ దెన్ దట్ ఏరియా. అంటే ఇండియా మ్యాప్ కొద్దిగా మారబోతోంది. సో ఇది ఈ విషయాల మీద అంటే ఎంత ఈ రోజు ఫస్ట్ వెన్ ఐ సా ద పిక్చర్స్ అరౌండ్ 7:30, 8 o'clock అరౌండ్ అనుకుంటా నేషనల్ ఛానల్ చూసినప్పుడు లిటరలీ ఐ సర్ప్రైజ్డ్. ఎంత వాళ్ళు అంటే ఇండియన్ పవర్ చేసిన తర్వాత, ఇండియన్ మిలిటరీ పవర్ చూసిన తర్వాత, ఇండియా దగ్గర ఉన్నటువంటి వార్ఫేర్ ఎక్విప్మెంట్ మీద తెలిసిన తర్వాత కూడా పూంచ్, రాజౌరి, తర్వాత జమ్మూ, ఆ తర్వాత జైసల్మేర్, పఠాన్కోట్, తర్వాత ఇక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి భుజ్ ఏరియా ప్రాంతంలో, అట్లాగే పంజాబ్ లో ఉన్నటువంటి పఠాన్కోట్, తర్వాత అమృత్సర్. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే మనకి అమృత్సర్ స్వర్ణ దేవాలయం మీద దాడి చేయాలనుకొని డ్రోన్స్ ప్రయోగించారు. వాటిని మనము న్యూట్రలైజ్ చేసాం. అట్లాగే జమ్మూలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాన్ని దాని మీద కూడా డ్రోన్ ప్రయోగించి దేవాలయాన్ని కూల్చేయాలని ట్రై చేస్తే మనం దాన్ని న్యూట్రలైజ్ చేసాం. అంటే ఇదంతా ఏంటంటే డైరెక్ట్ గా వారి మీద, దేశం మీద రాకుండా, డైరెక్ట్ గా మనుషులు రాకుండా, ఈ దేశంలో లింగ్విస్టిక్ మైనారిటీస్ గా ఉన్నటువంటి కొన్ని వర్గాల మధ్య, మెజారిటీ పీపుల్ మధ్యనో లాంటి ఒక రకమైనటువంటి డైరెక్ట్ గా వచ్చి దమ్ము ధైర్యం లేదు ఈ పెదవులకి, వచ్చి ధైర్యం చేసే వెదవ లేదు. ఇలాంటి దేశంలో అమృత్సర్ స్వర్ణ దేవాలయాల మీద మళ్ళీ ఒకసారి కుట్ర పన్నటం అనమాట, తీవ్రవాదుల్లాగా. విద్యాసాగర్ గారు చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడారు, కానీ ఒకే ఒకటి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఎలా కంపేర్ చేస్తూ రాశాయనంటే, ఇండియన్ ఆర్మీస్ ఎఫెక్టివ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ఇన్కమింగ్ పాకిస్తానీ మిసైల్స్ నియర్ ద బార్డర్ షోస్ ఇట్స్ క్లియర్ టెక్నాలజికల్ అండ్ స్ట్రాటజిక్ సుపీరియారిటీ. భారతదేశం టెక్నాలజికల్ గా అండ్ వ్యూహాత్మకంగా ఎంత సుప్రిమసీ కనిపించింది అనేది, పరిణితి కనిపించింది అనేది చెబుతూనే, పాకిస్తాన్ appears to be surrounded by fear, confusion, lack of strategy. If this goes on, Pakistan should be prepared to kneel before India for the 5th time in history. చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 5వసారి మోకాళ్ళతో సహా మోకాళ్ళ మీద కూర్చొని భారతదేశం ముందు దండం పెట్టే పరిస్థితి రాబోతోంది అని ఇది అంతర్జాతీయ మీడియా అబ్జర్వేషన్ అండి. ఈ రోజు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాహోర్ మీద దాడి చేసింది.
అక్కడ ఏదైతే రాడార్ సిస్టమ్ ఏదైతే కంప్లీట్ గా ఎయిర్ ఫోర్స్ నుంచి రాడార్ రైట్, ఓకే 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 విద్యాసాగర్ గారు 1 మినిట్, విద్యాసాగర్ గారు 1 మినిట్. మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేష్ గారు ఎలా చూడాలి ఈ దాన్ని? అంటే క్లియర్ గా పాకిస్తాన్ మరింత ఈ కాన్ఫ్రంటేషన్ ఈ ఘర్షణ పెంచాలి అని క్లియర్ గా డిసిషన్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్ పైన దాడి చేశారు. పఠాన్ కోట్, ఉదంపూర్ నుంచి మొదలుకొని జైసల్మీర్ రాజస్థాన్ వరకు అటాక్ చేశారు. అంటే అటు నార్థన్ ఇండియాను ఇటు వెస్టర్న్ ఇండియాలో ఉన్న బార్డర్ లో ఉన్న మిలిటరీ టార్గెట్స్ ను అటాక్ చేస్తున్నారు. అంటే దానికి భారతదేశం కూడా ఈవెన్ రిటాలియేట్ చేస్తుందని అంటున్నారు. ఇండియా కూడా లాహోర్ పైన మిసైల్ ప్రయోగించిందని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల భారతదేశం మొదటి నుంచి ఒకటే చెప్తుంది, మీరు మాపై దాడి చేస్తే మేము దాడి చేస్తాం. పహల్గామ్ పై దాడి చేస్తే దానికి మనం ఆ ఆపరేషన్ సింధూర్ చేశాం. ఆ తర్వాత 7th and 8th మిడ్ నైట్ పాకిస్తాన్ భారతదేశంలోని 15 నగరాల్లో ఉన్న మిలిటరీ టార్గెట్లను అటాక్ చేసింది. దాన్ని సక్సెస్ఫుల్ గా మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్ అన్మాన్డ్ ఏరియల్ స్టేషన్ గ్రిడ్ డిఫెన్స్ తో ఆపగలిగారు. ఆపిన తర్వాత మనము కూడా కౌంటర్ గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని అటాక్ చేశాం. లాహోర్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రాయ్ కూడా అయింది. దాంతో మళ్ళీ కొద్ది గంటల కింద మళ్ళీ పాకిస్తాన్ మొదలుపెట్టింది. సో చాలా క్లియర్ గా కనబడుతుంది పాకిస్తాన్ ఎస్కలేట్ చేయాలని చూస్తుంది. ఇండియా మాత్రం చాలా మెజర్డ్ గా, ప్రపోర్షనేట్ గా, నాన్ ఎస్కలేటరీ పద్ధతిలోనే మనం రెస్పాండ్ అవుతున్నాం. కానీ పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ, పాకిస్తాన్ లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ తమ లెజిటిమసీ కొరకు భారత్ పైన దాడులకి ఉపక్రమిస్తున్నట్టుగా కనబడుతుంది. సార్ దీనికి ఎండ్ లేదా? ఇలా భరించాల్సిన అవసరం ఉందా భారతదేశానికి ఇంకెంతకాలం? ఇది చాలా మందిలో రగులుతున్న అంశం. రక్తం ఉడుగుతుంది భారతీయులకి. భరించేటటువంటి ఎందుకు అటాక్ చేస్తాం? భరించదలుచుకోలేదు కనుక ఎక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది. భరించదలుచుకుంటే ఆపరేషన్ సింధూర్ జరిగేదే కాదు. సో అందువల్ల భరించే ప్రసక్తే లేదని భారతదేశం స్పష్టం చేసింది. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉన్నాయి. పాకిస్తాన్ అన్నా ఇంకా డివైడెడ్, పొలిటికల్ సిస్టమ్ డివైడెడ్. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఆర్మీ చీఫ్ వసీం మునీర్ కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. ఆర్మీలోనే వ్యతిరేకత ఉంది. సో భారతదేశం ఏకోన్ముఖంగా సంగతి తేల్చాల్సిందే అని అంటున్నాం. అంటే మనమేమి యుద్ధోన్మాదాన్ని కోరుకోవడం లేదు, పాకిస్తాన్ వినాశాన్ని కోరుకోవట్లేదు. కానీ ఆత్మరక్షణ మాత్రం వెనకాడే ప్రసక్తే లేదు. భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కదా. అందువల్ల ఎంతకాలం జరుగుతుందో మనం ఊహాగానాలు చేయలేం. కానీ బహుశా పాకిస్తాన్ తన పేరు సేవ్ చేసుకునేంత వరకు ఏదో ఒక కహాని చెప్పాలి కదా. మన కహాని చెప్పడానికి అవకాశం వచ్చినంత కాలం ఈ కవింపులు చేస్తుంది. ఒక్కసారి మేమే గెలిచాము, మేమే ఇండియాకు బుద్ధి చెప్పామని కహానీలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకొని తన దేశ ప్రజలను మభ్య పెట్టినాక ఆపే అవకాశం. సరే అక్కడే ఇప్పుడు పాకిస్తాన్ పౌరులే తిరుగుబాటు చేస్తున్నారు. దొరికినట్టుగా బాధడానికి సిద్ధంగా ఉన్నారట. అందరూ వెళ్ళి బంకర్లో దాక్కున్నారు. వీళ్ళు బలి చేస్తున్నారు కదా. అంతే కదా. మన పాకిస్తాన్ ప్రజలకు అక్కడ ఉన్న ఆర్మీతో సంబంధం లేదు, అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థతో సంబంధం లేదు. ప్రజలకు వాళ్ళు రిప్రజెంటే చేయడం లేదు కదా. మన దగ్గర ఎలక్టెడ్ వాళ్ళు ఎలక్షన్స్ లేవు, మందు లేవు కదా. అందువల్ల అక్కడ ప్రజల్ని బలి చేసి నాకు కూడా వాళ్ళ కావాల్సింది ఆర్మీ పంపం గడుపుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. సిబ్లీ గారు సార్ ఇది డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కోలుకుండేది ఏంటంటే ఇంకా చాలు, ఇంకా ఎంతకాలం భరిస్తాం, ఇంకేదో ఒకటి చేసేయండి అని డిసైడ్ అయిపోతున్నారు జనాలు కూడా. విసిగిపోయారు ముఖ్యంగా చెప్పాలంటే. సార్ అన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినా కానీ అల్టిమేట్ గా అందరి యొక్క దారి మటుకు ఒక చోటే ఉంది. లెట్ us టీచ్ a big lesson to పాకిస్తాన్. ఇందులో మటుకు ఎక్కడ కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ డిఫరెన్సెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్, వి స్టూడ్ యాజ్ ఇండియన్స్ అండ్ వి హావ్ బీన్ వెయిటింగ్ టు సీ దేర్ ఎండ్. ఇది మటుకు అల్టిమేట్ గా మీ అనుమతితోటి మాట శుభ్లీ గారితో మాట్లాడండి. శుభ్లీ గారు, ఇన్ఫాక్ట్ నిన్న ఈ అంత్యక్రియలో జరిగిన
వాళ్ళ భాషలో మృతవీరులు, ఉగ్రవాదులు. దానికి సంబంధించి రేపు 3వ దినం నాడు అక్కడికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు ఆఫర్ చేస్తారట. దట్ హాస్ బీన్ కమింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్. ఆఫర్ చేసిన తర్వాత ప్రతీకార దాడి చాలా తీవ్రంగా ఉండబోతోందని ఇస్లామాబాద్ నుంచి అందుతున్న సంకేతం. అంటే ఏంటంటే ఆ 3వ రోజుకున్న స్పెషాలిటీ ఏంటి? కల్మా చేస్తారట. కల్మా చేసి బయటకు వచ్చి భారత్ మీద తెగబడతారట. దిస్ ఇస్ వాట్ ఇన్పుట్స్ అయితే వస్తున్నాయండి. ఎలా తెగబడతారని ఇదంతా ఏం లేదు సార్. యాజ్ పర్ ఇస్లామిక్ పద్ధతి ప్రకారంగా అయితే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మధ్యలో 5 పూట్ల నమాజ్ చేస్తాం కదండి. 5 పూట్ల నమాజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 1 o'clock నమాజ్ కి చనిపోతే కనుక మనిషి ఒక్క నమాజ్ గ్యాప్ ఇచ్చి 5ంటికి చేసే నమాజ్ కి గ్యాప్ ఇచ్చి 6ంటికి 6:30కి మళ్ళీ ఇంకో నమాజ్ చేస్తాం కదా, ఆ టైం కల్లా తీసుకెళ్లి పాతి పెట్టేద్దాం. అంటే మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మేము ఇమ్మీడియట్ గా అతనికి పంపించేయాలి అనేది ఒక సిద్ధాంతం పరంగా. దాని తర్వాత అసలు ఎటువంటిది కూడాను అసలు ఎనీ కస్టమ్స్ అనేవి లేవు యాజ్ పర్ ఇస్లామిక్ ధర్మం ప్రకారంగా. కానీ వీళ్ళేంటంటే దాన్ని ఒక సెంటిమెంట్ గా, అంటే ఆ సెంటిమెంట్ ని ఇంతమంది రక్తం చిందించారు లేకపోతే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది మరలా మీడియాలోకి ఎస్కలేట్ చేయడానికి, మీడియాలోకి దీన్ని మరలా ప్రచారంలోకి తీసుకొని రావడానికి వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర అది. ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు పాత వీడియోలు, అంటే బహుశా మీరు కూడా చూసుంటారు, ఆల్ట్ న్యూస్ అధినేత జుబేరు అన్ని కూడా A to Z ఎక్కడికక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసి ఇవన్నీ కూడా పాత వీడియోస్ అని చెప్పేసి ప్రతి దాన్ని కూడాను తీసుకొచ్చి కౌంటర్ అటాక్ చేశాడు దానికి. వీళ్ళు ఏంటంటే ఎప్పుడో జరిగినటువంటి సంఘటనల్ని, లేకపోతే మొత్తం దొంగ అని చెప్పేసి అరిచి మొత్తం ప్రపంచం యొక్క దృష్టిని తన వైపు మలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్పించి ధర్మం ప్రకారంగా అయితే అటువంటిది ఏమీ లేదు సార్. అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత ఇంకేం ఉంటుందండి, అక్కడ చూసుకోవాల్సిందే. ఇంకా ఏదున్నా కానీ ఇక్కడ నువ్వేం చేస్తావు, నువ్వేం చేయాలన్నా కానీ ఇంట్లో కూర్చొనైనా చేయవచ్చు, లేకపోతే మసీదులో కూర్చొని ప్రార్థన చేయవచ్చు. అంతేగాని ఆర్థిక శాంతి చేకూరాలని కదా ఎవరు చేసేది, ఏ మతంలో చేసినా కానీ. ఇదంతా ఏంటంటే జస్ట్ ఆ సెంటిమెంట్ ని అలా ఫ్రెష్ గా ఉంచుదామని చెప్పేసి జనాల్లోకి. ఇక్కడ ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క ప్రజలను ఏదో ఒక విధంగా మభ్య పెట్టడానికి, మరలా ఏదో ఒకటి సమాధానం ఇచ్చుకోవటానికి ఆ లోకల్ గా ఏదైతే ఇంటర్నల్ వార్ క్రియేట్ కాకుండా చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్ ఇది. ఎందుకంటే మనం డేవన్ మనం మాట్లాడుకున్న వాసుదేవన్ గారు, మీకు గుర్తుందో లేదు, ఇంత ఉంది సార్ పాల రేట్ ఇంత ఉందండి, ఇది ఇంత అని చెప్పేసి. నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. ఎస్, మనం మాట్లాడుకుని దాదాపు ఒక 10 days 1 week బిఫోర్ మన డిస్కషన్ వచ్చింది. నేను ఎవ్రీడే హావ్ బీన్ మానిటరింగ్. అది పెరుగుతుందనే కానీ తగ్గట్లేదు. ఇంకా లాస్ట్ 24 hours నుంచి అయితే ఇంకా దారుణంగా పెరిగింది. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేయగలరండి? వీళ్ళు ఏంటంటే మూడు రకాలుగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒకటి రిలీజియస్ బేస్డ్ ఇక్కడ లింగ్విస్టిక్ మైనారిటీస్ కానివ్వండి, లేకపోతే మైనారిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇక్కడ మత్తు మంది లాంటిది అని చెప్పేసి కనుక్కొని దాని మీద ఏదో ఒకటి డివైడెడ్ రూల్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అది ఫలించలేదు. రెండోది, ఎలాగైనా కానీ వీళ్ళే దొంగతనం చేసి మొత్తం ప్రపంచానికి వాళ్ళ వైపుకి అయితే ఇండియా మాపై అటాక్ చేస్తుంది, ఇండియా మాకు అన్యం పుణ్యం తెలియదు మాకు అని చెప్పేసి ఒక దొంగ అని చెప్పేసి క్యాకేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మూడోది, వీళ్ళు స్పష్టంగా ఇప్పుడు ఇది చేస్తుంది, ఇది మనకు అర్థమవుతున్నాం. కాబట్టి ఆల్ కంప్లీట్ గా ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అయితే తారాస్థాయిలో ఉన్నాయండి. తారాస్థాయిలో ఉన్నాయి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. మనం ఆ రోజు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అతను, ఎవరు సార్ అతని పేరు? ఆదిల్ బషీర్. అతను కనీసం ఖండం చేశాడు అసలు. సరే, వాడు చేయలేదని చెప్పి సరే, వాడి దేశం గురించి వాడే మాట్లాడుకుంటారు, ఓకే, అందులో ఇది లేదు. కానీ కనీసం మానవ ధర్మం కదండి. ఎక్కడ ఇన్ని ప్రాణాలు పోయినాయి కదా, ముందు వాళ్ళకి కండమేషన్ ఇస్తున్నాను అని అక్కడికి మనం 1కి 10 సార్లు చెప్పిన తర్వాత కూడాను వాడు కండమ్ చేయలేదు, దాన్ని కండమే చేయలేదు. కాబట్టి ఈ రోజున అసలు దీనికి అంతటికి మూల కారణం ఏంటి? నువ్వు మతం అడిగి నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి అడిగి మరి చంపి ఆడవాళ్ళని పోయి మోడీకి చెప్పుకో అంటే ఇది ఉసిగొల్పడం కాదా? ఇది తప్పు కాదా? ఇది
మళ్ళీ నువ్వు ఆ పని ఎందుకు చేసావు? ఆ పని చేస్తేనే కదా తిరిగి మీపై అటాక్ చేయలేదు, తిరిగి మీ దేశంపై అటాక్ చేయలేదు, మీ ఆర్మీపై అటాక్ చేయలేదు, సివిలియన్స్ పై అటాక్ చేయలేదు. నువ్వు Okay. ఇక్కడ ఏం చేస్తున్నావు? కాబట్టి ఇదంతా ఏంటంటే సార్, ప్రతి దానికి కూడాను ఒక సమయం ఉంటుంది. చూటికి మత్పుకారితో ఏంటి అని చెప్పేసి ఒక సామెత ఉంది. అటువంటి పరిస్థితే ఇప్పుడు వీళ్ళది తయారవుతుంది. ఇన్షాల్లా మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత కొంతసేపట్లోనే ఆ విమానం కూలిపోయింది, ఇది కూలిపోయింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. తెల్లారి టయానికి పాకిస్తానీల యొక్క బతుకులు తెల్లారిపోతాయని చెప్పేసి అనుకుంటాను నేనైతే. రైట్, ఓకే. మీరు 3 రోజులు పాకిస్తాన్ ఆర్మీ సారీ పౌర సమాజం పట్ల మనకు ఎలాంటి అవును, పౌర సమాజం వాసుదేవన్ గారు, వాళ్ళకు టుడే దేర్ ఇస్ నో మార్నింగ్. ఎందుకో తెలుసా? రాత్రి మొత్తం పాకిస్తానీ మొత్తం అంతా కూడా వెలుగే ఉంటది. ఓకే ఓకే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. తెలకపల్లి రవి గారు మనతో పాటుగా ఫోన్ లైన్ జాయిన్ అయ్యారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. సార్ ఎలా చూడాలి ఇక దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు? వర్మ, ఇది పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి భారతదేశానికి సంబంధించినంత వరకు మా దాడులు కొనసాగుతాయి. టెర్రరిస్ట్ టార్గెట్స్ మేము హిట్ చేస్తాము. ఫుల్ బ్లోన్ వార్ నేను కోరుకోవడం లేదు. సో ఎప్పుడైతే నేను ఉదయం కూడా మనం చర్చించాం, అవును, సరిహద్దు గ్రామాల్లో కాశ్మీర్ లో ప్రజలను మరిపించుకోవడం తప్ప పాకిస్తాన్ ఇంకేం చేయగలిగిన పరిస్థితి లేదు. వాళ్ళకు లాంగ్ రేంజ్ లో దెబ్బతీయగలిగినటువంటి ఆయుధ సంపత్తి కూడా లేదు. అనవసరం పూర్తి చూపడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ F-16 విమానాలు 8 విమానాలను భారతదేశం కూల్ చేసిందో, ఈ సమయంలోనే లాహోర్ లో ఉన్న వాటిని కూడా న్యూట్రలైజ్ చేసి, వాళ్ళ రాడార్ సిస్టమ్ సరిగ్గా లేదు కాబట్టి భారతదేశం అంత లోపలికి వెళ్ళి దెబ్బ కొట్టగలుగుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఇండియా ఇందులో అప్పర్ హ్యాండ్ లో ఉంది. రెండోది, ప్రధానమంత్రి ఉదయం కార్యదర్శులు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆగడమా లేదా అన్నది పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కనుక ఇలా రెచ్చగొట్టే పనులు జన ఆనందంగా కొనసాగిస్తే ఇండియా తప్పకుండా చాలా ప్రిపేర్డ్ గా ఉంది, చాలా వెల్ ఆర్మ్డ్ గా, టార్గెటెడ్ గా, ఇన్ఫర్మేషన్ తో ఉంది. అందువల్ల ఇది పాకిస్తాన్ కొరివిగా తలకొకున్నట్టు వాళ్ళు తెచ్చుకుంటున్న పరిస్థితి. అంటే ఒక చెప్పండి. ఒక పక్క మిసైల్ని కూలుస్తున్నారు, మరో పక్క డ్రోన్లు కూలుస్తున్నారు. ఇంకా ఏం సాధిద్దామని వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఒకటే ఏదో పరువు కాపాడుకోవడం లాగా మేమేదో రెస్పాన్స్ ఇచ్చాము, మేమేదో మేము కూడా స్పందించాము అని ఒక విధంగా ఏవి నిలబడవని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళు మహా అయితే అమాయకులు ఇప్పుడు 10 మంది చనిపోయారు. ఉదాహరణకు ఉదయం సరిహద్దులో జరిగిన దాంట్లో ఇలాంటి దుశ్చర్యలు ప్రజలకు ప్రాణాలు తీయడం తప్ప ఇంకా వాళ్ళు చేయగలిగేది లేదు. కానీ ఇవి కూడా అంతర్జాతీయ సమాజం హర్షించదు. అంటే ఏ తప్పు చేసినందుకైతే పాకిస్తాన్ శిక్ష అనుభవిస్తుందో ఆ తప్పు ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు లేనంత మద్దతు భారతదేశానికి ఎందుకు వచ్చితే అమాయకులైన టూరిస్టులను బలికొనడము ఇదంతా చేసినందుకు. ఇప్పుడు ఇంకా అమాయకమైన పిల్లలను, గేదెలను కూడా వచ్చి వాళ్ళు చంపిపోతే పాకిస్తాన్ ఏకాకి కావడమే కాదు, అందరితో అసహించుకోబడి ఒక విధమైన బహిష్కరణకు గురయ్యేటటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని ప్రొలాంగ్ చేయడం ద్వారా వాళ్ళు అనుకోవచ్చు భారతదేశం మీద లొంగి వస్తుంది, ఆఫర్ చేస్తుంది, అది సంధికి సిద్ధం అవుతుందని. ఆ వాతావరణం లేదు, దేశంలో ఆ మూడ్ కూడా లేదు. వాళ్ళు టెర్రరిజానికి కారకులైన నలుగురిని అప్పగించే వరకు, స్థావరాలు మూసేసే వరకు భారతదేశం ఈ దాడుల పరంపర కొనసాగిస్తుంది విత్ ప్రిసిషన్, డెడ్లెస్ ప్రిసిషన్. చాలా తీవ్రమైన, ఖచ్చితమైన లక్ష్య ఛేదన దిశగా భారతదేశం నడుస్తుంది. కాబట్టి దేశానికి కూడా మద్దతు ఇస్తుంది, ప్రపంచంలో కూడా చాలా వరకు మద్దతు ఉంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం చాలా ఐడియల్లీ సూటెడ్ టు టీచ్ ఏ బిగ్ లెసన్, అన్ఫర్గెటబుల్ లెసన్ టు పాకిస్తాన్. వాళ్ళు తప్పకుండా లొంగి రావాల్సిందే. గతంలో 2-3 సార్లు లొంగిపోయారు, సైన్యాధిపతులు పోయారు, ప్రభుత్వాలు పోయాయి, కానీ బుద్ధి రాలేదు. బుద్ధి రాక విధ్వంసకాండ, మారణకాండకి ఇంకా తెగబడ్డారు. కాబట్టి ఐ థింక్ ఇప్పుడు భారతదేశం అవసరం లేదు. ఇట్ షుడ్ క్రష్ ది టెర్రరిస్ట్ లైక్ ఎనీథింగ్. దే షుడ్ బి బ్రాట్ టు ది బుక్. వాళ్ళను బోనెక్కించాలి, ప్రపంచం ముందు నిలబెట్టాలి, సాక్ష్యాధారాలతో సహా. ఈ కారణాల వల్ల ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. పాత సాక్ష్యాధారాలు కాక ఇప్పుడు వచ్చి విమానాలు వచ్చి దాడి చేయడము, సరిహద్దు గ్రామాలను నాశనం చేయడము, జమ్మూను టార్గెట్ చేయడము, ఇవన్నీ. కాబట్టి లాహోర్ లో ఉన్న వాటిని కూడా న్యూట్రలైజ్ చేయగలిగిన కెపాసిటీ ఇండియాకు ఉన్నప్పుడు
భారతదేశం వెల్ ఎక్విప్డ్, వెల్ ఆర్మ్డ్, వెల్ ప్రిపేర్డ్, వెల్ టార్గెటెడ్. ఇప్పుడు కళ్ళు తెరిస్తే పాకిస్తాన్ కు కనీసంగా బయటపడుతుంది, లేదంటే మొత్తం ఆ దేశ వ్యవస్థ తలకిందులయ్యే ఒక పరిస్థితి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఆ ఊహించిన ఇంకా వేగంగా జరుగుతుంది ఓకే, వాళ్ళ యొక్క దుర్నీతి వల్ల, వాళ్ళ దుష్చర్యల వల్ల. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి దలకపల్లి రవి గారు. విద్యాసాగర్ గారు, నలుగురు ఉగ్రవాదుల్ని వాళ్ళ అప్పచెప్పి మన పశ్చాత్తాపం పడే పరిస్థితి అయితే ఉందా? ఈ వర్మ, మీరు కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవటంలో ఏదే తెలకపల్లి రవి గారు చెప్పిన మాట ఇది. తెలకపల్లి రవి గారు ఆయన ఈ రకంగా చేస్తేనే అని చెప్పి మాట్లాడారు కాబట్టి అది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అదే అంటే ఆయన 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 ఒపీనియన్ అని చెప్పారు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఒకటే, ఈ భూప్రపంచం మీద టెర్రరిజం అనేది ఉండడానికి వీల్లేదు. నెంబర్ 1, ఈ దేశం మీద ఉగ్రవాది దాడులు ఎవరైతే చేశారో, ఉగ్రవాది దాడులు చేయడానికి వెనకలు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైనా చున్కే మారింగే అన్నాడు. బాగా అర్థం చేసుకోండి మాటని. చున్కే మారింగే అంటే మీరు చూడంటే ఇప్పుడు ఏదో ఎయిర్ స్ట్రైక్ చేశారు, ఎయిర్ స్ట్రైక్ లో 100 మంది చనిపోయారు, సైలెంట్ అయిపోయాము. దట్ ఈస్ నాట్ మీన్. చున్కే మారి అంటే ఏరి కొడతాం. గుస్కే మారింగే అంటే దూరి కొడతామని అర్థం. దాన్ని ఎక్కడ దూరుతారు? పాకిస్తాన్ లో దూరాలు. ఎలా దూరుతారు? బై ఫోర్స్ దూరుతుంది. మనం మాట ఇంటెన్సిటీ చెప్పింది ఎవరు? భారత ప్రధానమంత్రి. మోర్ ఓవర్ హీఈస్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది వరల్డ్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన చెప్పాడు అంటే అది జరిగి తీరాల్సిందే, జరుగుతుంది. అంటే ఇల్లు, వీధి, సందు వెతుకుతారు. నేను మళ్ళీ చెప్తున్నా వినండి. పాకిస్తాన్ లో ఇల్లు, వీధి, సందు వెతుకుతారు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని, టెర్రరిస్టులు వెనకలు ఉన్నోళ్ళని, అంటే దట్ ఇస్ ద మెయిన్ రీజన్. దట్ ఆసిఫ్ మునీర్ ని ఈ దేశాన్ని తీసుకొని వస్తారు. చున్కే మారింగే వాడిని ఒక్కడిని పట్టుకొని వస్తారు, కానీ మిగతా వాళ్ళని వెతికి వేరి చంపుతారు. మీరు ఇక్కడ ఈ 4 టెర్రరిస్టులు, 10 మంది టెర్రరిస్టులు, 20 మంది. దాంతోపాటు ప్రధానమంత్రి గారు ఇంకో మాట అన్నారు, భూమిలో కలిపేస్తామన్నారు. టెర్రరిస్టులని భూమిలో కలిపేస్తామన్నారు. ద వర్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ వర్మ గారు. మనం ఏ వర్డ్ ఇంటెన్సిటీలో దాన్ని తీసుకుంటున్నాం అంటే, ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ గా పాకిస్తాన్ లో ఏదైతే టెర్రర్ క్యాంప్స్ గానో, టెర్రర్ హబ్ గానో, ప్రపంచానికి ఒక థ్రెట్ లాగా తయారైపోయినటువంటి దేశాన్ని న్యూట్రలైజ్ చేయటం ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. కంప్లీట్ గా ఇదేదో 4 టెర్రరిస్టులు, 3 టెర్రరిస్టులు కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు మోర్ దెన్ మంత్స్ టుగెదర్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ దేశ సైన్యం, ఆర్మీ ఆ దేశంలోకి ప్రవేశించి ఎక్కడైతే డౌట్ ఉందో, ఏ పట్టణాలైతే డౌట్ ఉన్నాయో, ఏ వీధైతే డౌట్ ఉందో, ఎక్కడైతే దాక్కుని ఉంటారనుకున్నారో ప్రతి పౌరుడిని వెతికి టెర్రరిస్ట్ కాదా అని స్క్రూటనైజ్ చేసి మరి టెర్రరిస్ట్ అని వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఓకే, సిబ్లీ గారు, ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఇంటెన్సిటీని మనం చూడాలా. సిబ్లీ గారు, ఇదేంటంటే ప్రతిసారి ఇలాంటి అంశాలు జరిగినప్పుడు మీలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అదేదో దోషుల్లాగా, మీరేదో తప్పులు చేసినలాగా, అంటే ఆ మతం ఉండడమే తప్పు అన్నట్టుగా చాలా. ఒక నిమిషం అండి, విద్యాసాగర్ గారు మీకు అవకాశం వచ్చినప్పుడు దయచేసి మీరు మాట్లాడండి. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు. అది మీరు దానికి వకాలతో పుచ్చుకోని అవసరం లేదు. వాళ్ళ గురించి వేరేగా నేను మాట్లాడట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు. కానీ అన్నదమ్ముల్లా చూసే హిందువులు, ఇండియన్స్ మీద జరుగుతున్న ఈ దాడుల్ని మీరేం చెప్తారు సార్? మీరే దీనికి జడ్జి. వర్మ గారు, ఇంతకు ముందు ఏదైతే మీరు నాకు జస్ట్ అంటే ఆయన అన్యదా భావించి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ముస్లిం సోదరుడిని ఒక మాట అంటున్నారే అని చెప్పేసి మీకన్నా అంటే మీరు అడిగినటువంటి ఇంటెన్షన్ ఏంటనేది నేను అర్థం చేసుకోగలను. అవును, కానీ మన విద్యాసాగర్ గారికి ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది పాపం ఆయనకి తెలియక
ఇమ్మీడియట్ గా ఆయన నా కోసం ఆయన ముందుకు వచ్చి నా వకాలతో ఆయన పుచ్చుకున్నాడు. అవును, ఇది ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయం అని. ఈ సంస్కృతి సంప్రదాయము, ఇక్కడ గౌరవము, అభిమానము, ఒకరి మీద ఒకరు ప్రాణాలు త్యాగాలు చేసుకునేంత ఒక ప్రాణ స్నేహం అయినా కానివ్వండి, లేకపోతే ఒక వాల్యూ బేస్డ్ రిలేషన్స్ అయినా కానివ్వండి మనకి ఉన్నాయి. ఆ యధవ పాకిస్తాన్ బతుకులకి అవి లేవు సార్. అక్కడ ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయో ఆ హ్యూమన్ వాల్యూస్ కూడాను అక్కడ అంతరించిపోతున్నాయి. ఇందాక మీరు మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ సెక్షువల్ అసాల్ట్ జైల్లో చేస్తున్నారంటే అసలు ఎటువంటి మనుషులు అంటే వాళ్ళు అసలు? అవును, అతని వయసు ఏంటి, అతను ఎవరు, అతను ఏం చేశాడు, అతను ఉన్నటువంటి అనుభవించినటువంటి హోదా ఏంటి? సిబ్లీ గారు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, బిగ్ బ్రేకింగ్ చెప్తున్నాను, ఒక నిమిషం అండి. బిగ్ బ్రేకింగ్ పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబు. ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షహ్రాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందుతుంది. 20 కిలోమీటర్ల పరిధిలో ఈ ఘటన జరగడంతో వెంటనే షరీఫ్ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారికంగా కూడా అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఇక ఈ రాత్రి గడిచేసరికి పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు రక్షణ వర్గాలు చెప్తున్నాయి. పాక్ ప్రధానికి కూడా టెన్షన్. ఇంకొక అప్డేట్ కూడా, పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ అయినటువంటి పెషావర్ లో వరుస బాంబు పేలుళ్ళు. అవును, ఎస్. హ్యాపీ దివాలి టు పాకిస్తాన్. అందుకోసం చెప్పాను, ఈ రోజు తెల్లవారు లేదు వాళ్ళకి, రాత్రంతా తెల్లవారే. వర్మ గారు మీరు నిజంగా చెప్తున్నాను కదా సార్, మన పొరుగువారు మనకు ఉన్న పొరుగువారు మనకి అత్యంత ఆప్తులుగా ఉండాలి. నాకేమైనా ఇబ్బంది వస్తే కనుక అతను నన్ను కాపాడాలి, నాకేమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అతను వచ్చి బాసటగా నుంచోవాలి అని చెప్పేసి కోరుకుంటాం. కానీ మా దౌర్భాగ్యం ఏంటో కానీ మాకు దొరికినటువంటి ఈ నైబరు ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు. ఇటువంటి నైబర్ ని మనం గుణపాఠం నేర్పించాల్సిందేనండి. ఒకటి, ఆ నైబర్ ని సరి అయినా చేయాలి, లేదంటే అసలు నైబర్ లేకుండా చేసి మన వాళ్ళే అని చెప్పేసి మనం కలిపేసుకుంటే ఒక పని అయిపోయింది. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఆ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు, కంప్లీట్ పాకిస్తాన్ ని హస్తగతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడాను వచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడితే మనం వాల్యూ బేస్డ్ మీద మాట్లాడుతున్నాం అండి. 95% మంది ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు ఎటువంటి తప్పు చేయలేదు అంటే ఇందాక అందరు ప్యానలిస్ట్ అందరూ ఏకాభిప్రాయంతో మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే తప్పు చేయలేదు. పాపం వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి మంచి జీవనాన్ని ఇవ్వాలంటే కనుక వాళ్ళు మీతో మళ్ళా మీరు అఖండ భారతదేశం వైపు రండి. ఏదైతే మోదీ గారు కన్నటువంటి స్వప్నం కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు RSS చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పినట్టు కానివ్వండి, మనం అఖండ భారతదేశం వైపు అడుగు పెడతాం. అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందేమో అనిపించింది ఒక్కోసారి. నిజంగా పాకిస్తాన్ లోకల్ ప్రజలు కూడాను అదే ఆలోచిస్తారండి. కొన్ని రోజులైన తర్వాత ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఒక సమస్య, 2 సమస్య, 3 సమస్యలు కాదు, సమస్యల సుడిగుండంలో పాకిస్తాన్ ప్రజలు మునిగిపోయారు, కొట్టుమిట్టాడుతున్నారు. షిబ్లీ గారు మీరు పాకిస్తాన్ ప్రజల గురించి మాట్లాడితే మీకు విషయం చెప్పాలి. లాహోర్ అండ్ కరాచీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ప్రోగ్రెసివ్ పాజిటివ్ యూట్యూబర్స్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, పాకిస్తాన్ యూట్యూబర్స్ తో నేను చాలా ఎక్కువ పాకిస్తాన్ గమనిస్తుంటాను. వాళ్ళు పబ్లిక్ తోకి వెళ్ళి ఒక ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడతారు, పాలసీస్ గురించి మీద మాట్లాడతారు, ఇండియా కంపారిజన్ చేస్తారు. ఇదంతా చేసినప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు, చదువుకున్న వాళ్ళు, మాక్సిమం చదువుకున్న వాళ్ళు అంతా కూడా మన దేశాన్ని ప్రైడ్ చేయటం నేను చాలా సందర్భాల్లో చూశాను. ఇది కామన్ పాకిస్తానీ ప్రజలు. ఈవెన్ వాళ్ళను 21 మందిని, దాంట్లో నిసార్ చౌదరి, తర్వాత నైలా పాకిస్తానీ, తర్వాత ఇంకొక అమ్మాయి షాజిదా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఐఎస్ఐ వాళ్ళు ఎత్తుకొని పోయేసి 21 రోజులు వాళ్ళ మీద కేసులు పెట్టి, చిత్రహింసలు పెట్టి, పాకిస్తాన్ ప్రజానికం అంతా కూడా వాళ్ళ మీద తిరగబడితే అప్పుడు కానీ వాళ్ళు వదలలేదు. విద్యాసాగర్ గారు ఇంకా చాలా అప్డేట్స్ వస్తున్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వర్మ గారు